దానియేలు గ్రంథం 1 నుండి 6 అధ్యాయాల వరకు మొదటి భాగం చూద్దాం. ఏడు నుండి 12 వరకు ప్రవచన భాగం. ఒకటి చరిత్ర భాగము, రెండవది ప్రవచన భాగం. చరిత్ర భాగాన్ని గతంలో మనం ఆలోచన చేశాం. ఇప్పుడు ప్రవచన భాగానికి వచ్చాం. ప్రవచన భాగం 7వ అధ్యాయంలో మొదటిది. దయచేసి క్యాపిటల్ చదివే వాళ్ళు ఒకరు మీటింగ్ చదువుతుండండి. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసాను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూస్తుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుతా నాకు కనబడను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కాను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడింది. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి గీయబడింది. రెండవ జంతువు వెలుగుబంటిని పోలినది. అది ఒక పారిశ్రమ మీద పట్టుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కజముకలను పట్టుకున్నట్టు. కొందరు దెమ్ము విస్తారముగా మాంసము భక్షించమని దానితో చెప్పింది. అటు పిమ్మట చిరుతపులను పోలిన మరి ఒక జంతువును సూచించింది. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడదు. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడదు. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్మ్యములు గలది. దానికి పెద్ద ఇనుపదంతములను 10 కొమ్ములను ఉన్నవి. అది సమస్తమును భక్షించుచు తృప్తినీయులుగా చేయొచ్చు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అడగలుగుతుండదు. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచాను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 చెరికి వేయబడినది. ఈ కొమ్మునకు మానవుల కనుల వంటి కనులను, గర్వంగా మాట్లాడు నోరును ఉండను. ఇంకా సింహాసనంలో వేటు సూచిస్తుంది. మహాబుద్ధుడొకడు కూర్చుండవు. ఆయన వస్త్రము హిమము వలె దవడముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండను. దాని చక్రములు అగ్ని వలె ఉండను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండను. 1000 కొలది ఆయన ప్రచారకులు ఉన్నది. 1 కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడను. అప్పుడు నేను చూస్తుండగా ఆ కొమ్ము పలుకుతున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడదు. తరువాత దానికి కళ్ళే బలము మండుచున్న అగ్నిలో వేయబడదు. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను. సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యన ఉండవలనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటాయి. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తుండగా ఆకాశ మేఘాలుడై మనిషి కుమారుని కొనియప్పుడు వచ్చి ఆ మహావృద్ధులకు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వడు. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ కలిగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునో లయము కాదు. మీకు అర్థమైంది కదా? మధ్యలో సంగతి చదివించబడింది. మీకు అర్థమైంది కదా? అర్థం కాని ఏమైనా ఉన్నాయా? వాస్తవానికి 7వ అధ్యాయము 2వ అధ్యాయం లాంటిది.
రెండవ అధ్యాయంలో నాలుగు రకాలైన లోహాలు ఉపయోగించబడింది. రాయి ఇవెలా రైలు విశేషమైనవో 7వ అధ్యాయంలో వీటిని జంతువులకు పోల్చాడు. సింహము, ఎలుగుబంటి, వర్ణనాతీతమైంది. ఘోరమును భయంకరమైంది. ఆ తర్వాత మనిషి కుమారుని పోలినప్పుడు ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏమగునో అని ఆలోచన చేస్తున్న నెబుకద్నెజరుకు భవిష్యత్ రాజ్యాన్ని గురించి పరమందుని దేవుడు ఏం తెలియజేశాడో చాలా కాలం అయిన తర్వాత బెల్షజర్ యొక్క ఏలుబడిలో పరిపాలనలో మొదటి సంవత్సరమున ఈ 7వ అధ్యాయము 5వ అధ్యాయానికి ముందు రావాలి చరిత్ర ప్రకారం అయితే. కారణం ఏమంటే 5వ అధ్యాయంలో బెల్షజరు చంపివేయబడతాడు. ఇక్కడ బెల్షజర్ యొక్క ఏలుబడిలో మొదటి సంవత్సరం అన్నాడు. బెల్షజర్ ఏలుబడి జరిగిన తర్వాత చంపబడతాడు. ఇది బెల్షజర్ యొక్క ఏలుబడిలో మొదటి సంవత్సరం కాబట్టి 7వ అధ్యాయము 5వ అధ్యాయానికి ముందు రావాలి వాస్తవానికి చరిత్ర ప్రకారం అయితే. చరిత్ర ప్రకారం రావాల్సిన స్థలం అది. కానీ చరిత్ర వేరు ప్రవచనం వేరు అని చెప్పడానికి చరిత్ర పుస్తకాలు ముందు చెప్పేసి ఆ తర్వాత ప్రవచన పుస్తకాలు చెప్పేశాడు. మీకు మొదటి సంగతి వ్యత్యాసం అర్థమైందా? ఈ 7వ అధ్యాయం 1వ వచనం తర్వాత జరిగిన తర్వాత సుమారు 13 సంవత్సరాలకు 5వ అధ్యాయం వస్తుంది. అంటే ఈ బెల్షజరు మొత్తం మీద 14 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. 14 సంవత్సరాలు ఏలుబడి చేశాడు కనుక అతను ఏలుబడిలో మొదటి సంవత్సరమున ఆ తర్వాత 13 ఏళ్ళు అయితే అప్పుడు చంపేయబడతాడు. అందువలన 5వ అధ్యాయము 7వ అధ్యాయానికి తరువాత రావాల చరిత్ర ప్రకారం అయితే. బబులోను రాజుకు బెల్షజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతి సంక్షేపముగా వివరించి రాశాను. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూస్తుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడును. సముద్రం మీద గాలి విసురుతుందంట. ఆకాశం నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుతుంది. ఈ సముద్రము
మిళితమైన మానవ జనాంగాలు. ఈ మానవ జనాంగాలు నెమ్మది లేకుండా సముద్రము లాగా అస్థిరంగాను కొట్టబడుతుండే పరిస్థితి. అలజడి అస్థిరత్వంతో కొట్టబడిన మానవ జనాంగాలు అన్నమాట సముద్రం. ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయం. దానియేలు గ్రంథం చదివినప్పుడు ప్రకటన గ్రంథంలో కొన్ని పోలికలు ఉంటాయి దానికి. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 15వ వచనం. మరియు అతడు మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేసే కోర్చున్న చోటు నువ్వు చూసిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడని సూచించును. కాబట్టి జలములు నీళ్లను అంటున్నవే, ఆ అమ్మాయి కూర్చుందా నీళ్ళ మీద కూర్చుందంట. నీళ్ళ మీద కూర్చుందంటే నీళ్ళ మీద మనుషులు కూర్చుంటారా? ఇది అలంకారంగా చెప్పండి సమాచారం. కాబట్టి ప్రకటనలో ఉండే స్త్రీ, నువ్వు చూస్తున్న స్త్రీ నీళ్ళ మీద కూర్చుంది. నీళ్లు అంటే నీళ్లు కాదు, నీళ్ళ మీద కాదు కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? జనములు చదువు. ఆ జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడిన వాళ్ళు సూచిస్తోంది. కాబట్టి సముద్రము అంటే సముద్రం అని దానిలో చెప్పబడినది జనములను జనసమూహములను ఆయా భాషలు మాట్లాడే వారిని సూచిస్తూ ఉంది. ఈ సూచించే ఈ జనసమూహమైన సముద్రం మీద గాలి వీస్తోంది. 4 వైపుల గాలి వీస్తాం. గాలి వీచే సముద్రం మీద వీచే గాలిలో నుండి, ఆ సముద్రంలో నుండి జంతువులు బయలుదేరాయి. అంటే మానవ జనాంగాల్లో నుండి అలజడిగా అస్థిరంగా పొందిక లేకుండా కొట్టబడుతున్న మానవ జనాంగాల్లో నుంచి జంతువులు బయలుదేరాయి. జంతువులు సామ్రాజ్యాలకు సూచనగా ఉన్నాయి. ఈ జంతువులు సామ్రాజ్యానికి సూచన. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం ప్రకటన 12వ అధ్యాయం చివరి వచనం చూస్తాం. 17వ వచనం. అందుచేత ఘటసర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొంటూ యేసును గుర్చిన సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమని నిలిచాను అని సమాచారం. సముద్ర తీరాన మహాఘటసర్పం నిలబడింది. సముద్ర తీరాన్ని నిలబడిందంటే ఎక్కడ నిలబడింది? జనముల దగ్గర. జనముల సమూహములు కొట్టబడుతూ సముద్రం దాని నిలబడింది. అప్పుడు ఏం జరిగింది? 13వ అధ్యాయంలో మరియు 10 కొమ్ములను 7 తలన గల ఒక క్రూర మృగము సముద్రంలోని పైకి వచ్చి చూస్తుంది సమాచారం. సముద్రం నుంచి పైకి వచ్చిన క్రూర మృగము రాజ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి 4 మృగాలు 4 రాజ్యాలను సూచిస్తున్నాయి దానిలో. సముద్రం అంటే జలములు, సముద్ర జలములు అంటే జనములు, ఆయా భాషలు మాట్లాడే జనసమూహములు వారిని సూచిస్తున్నాయి. గాలి సుడిగా పడుతుంది వాటి మీద. వాటి నుంచి బయటికి మృగాలు వస్తూ ఉన్నాయి. మొదటి మృగము సింహమును పోలిన మృగం. ఈ సింహంగా పోలిన ఈ మృగము బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. ఏం జరిగింది? బబులోను సామ్రాజ్యం సూచిస్తుంటే ఇది బబులోను సామ్రాజ్యం యొక్క చివరి దశ.
నలుగురు రాజులు బబులోను రాజ్య సామ్రాజ్యాన్ని లేరు. క్రీస్తు పూర్వం 605 సంవత్సరంలో నెబుకద్నెజర్ అనే బబులోను చక్రవర్తి, నెబుకద్నెజర్ అనేవాడు బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు తండ్రి. నెబుకద్నెజర్ ఏం చేస్తుంటాడంటే తన కుమారుడైన నెబుకద్నెజరును ఐగుప్తు మీదకి దండయాత్ర పంపిస్తాడు. ఆ సమయంలో నెబుకద్నెజర్ రాజు కాదు, రాజు నెబుకద్నెజర్ రాజు అయి ఉన్నాడు. నెబుకద్నెజర్ రాజు అయి ఉన్న కాలంలో 605 సంవత్సరంలో క్రీస్తు పూర్వం ఐగుప్తు మీదకి దండయాత్ర కుమారుని పంపిస్తారు. ఆ దండయాత్ర ముగించి కెర్కెమెషులో బబులోను సామ్రాజ్యము ఐగుప్తును జయిస్తుంది, ఓడిస్తుంది. అప్పుడు నెబుకద్నెజరు అప్పుడు సైన్యాధిపతిగా యుద్ధ సూర్యుడిగా జయించిన వాడిగా మిగులుతాడు. తన తండ్రి కొద్ది నెలలో చనిపోతాడు. చనిపోతే తండ్రి స్థలంలో రాజు అయ్యడానికి నెబుకద్నెజరు తిరిగి వస్తాడు. నెబుకద్నెజరు 43 సంవత్సరాలు ఏలుబడి చేస్తాడు. బబులోను సామ్రాజ్యము దేవుని లేఖనాల ప్రకారం 70 సంవత్సరాలు ఉండాలి సామ్రాజ్యం. దీనిలో 43 సంవత్సరాలు బబులోను రాజు నెబుకద్నెజరు ఏలుబడి చేస్తాడు. అతని కుమారుడు నాలుగో వాడు ఇప్పుడు బెల్షజర్. ఈ 70 సంవత్సరాలు నాలుగో వాడు అనమాట. 14 సంవత్సరాలు ఏలుబడి కాలం. వయస్సు కాదు, ఏలుబడి కాలం 14 సంవత్సరాలు. కాబట్టి 43కి 14 కలిపి ఎంత ఉంటుంది? 57. మొత్తం కాలం ఎంత? 70 సంవత్సరాలు. 70లో నుంచి 57 తీసేస్తే ఆ మిగిలిన కాలం 7 హోమాల పరిపాలన కాలం. కాబట్టి ఇప్పుడు బెల్షజర్ ఏలుబడిలో సముద్రం మీద గాలి వీస్తుండేటప్పుడు దానిలో సముద్రం నుంచి జంతువులు బయలుదేరాయి. మొదటి జంతువు సంగతి చెప్పాడు, సింహముని. 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో పైకి వచ్చాను. ఆ జంతువులు ఒకదానికి ఒకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది, దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలను ఉండెను. నేను చూస్తుండగా దాని రెక్కలు తీసివేయబడినాయి కాబట్టి రెక్కలు పోయినాయి. రెక్కలు దాని స్పీడ్కు సాదృశ్యంగాను, సింహము దాని బలానికి సాదృశ్యంగా. సింహం లాంటి బలీయమైన రాజ్యం అది స్పీడ్గా కార్యం కొనసాగించి, ఎందుకంటే బబులోను రాజు బహువిస్తరించి రాజ్యాన్ని సంపాదించి. ఎప్పుడైతే బబులోను రాజు నెబుకద్నెజరు చనిపోయినప్పుడు రెక్కలు తీయబడ్డాయి. దాని స్పీడ్ తగ్గిపోయింది, మామూలు అయిపోయింది. నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలవబడి ఉండెను. బెల్షజర్ వచ్చాడు, దాని మీద నిలబడి ఉంది పరిస్థితి. అది ఒక పార్శ్వం మీద పండుకొని, నేను తప్పు చేసేసాను కదా, మానవ మనసు వంటి మనసు దానికి ఉండెను. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. ఎలుగుబంటిని పోలినది వెండి లాంటిది. ఎవరిది? మాది పార్శ్విక దేశం. మాదే పార్శ్విక సామ్రాజ్యాన్ని ఎలుగుబంటితో పోల్చాడు. ఎలుగుబంటిని పోలినది. చదువు. ఒక పార్శ్వం మీద పండుకొని నోట పండ్ల మధ్య 3 ప్రకటనలు పట్టుకుంది. ఆ 3 ప్రకటనలు 3 రాజ్యాన్ని జయించిన
దాని ప్రతిభను సూచిస్తుంటాయి. కొందరు ఆ 3 ప్రకటముకలు 3 రాజ్యాలను సూచిస్తుంటాయి ప్రత్యేకించి. మూడు దేశాలను జయించి దాని క్రెడిట్గా 3 ప్రకటముకల్ని పట్టుకున్నది. నేను 3 దేశాలను జయించాను ప్రత్యేకంగా సమాచారం తెలిసింది. లెమ్ము విస్తారముగా మాంసము భక్షించమని అని దానిలో చెప్పి అటుపేమట చిరుతపులను పోలిన మరి ఒక జంతువును చూసి తిని నాలుగు రెక్కలుండెను, దానికి 4 తలలుండెను, దానికి ఆధిపత్యం ఇవ్వబడను. దానికి 4 తలలున్నాయి, ఆధిపత్యం ఇవ్వబడింది. రోమా సామ్రాజ్యం, అది గ్రీక్ సామ్రాజ్యం. ఇక్కడ వివరాలు ఇవ్వాల మొదటి దర్శనంలో. ఇక్కడ సామ్రాజ్య సంబంధమైన వివరాలు ఇవ్వడం జరిగింది. అది వ్యత్యాసం. దీనికి ఉండే వ్యత్యాసము, దీంట్లో ఉండే దీనికి వివరాలు ఇవ్వబడ్డాయి అన్నమాట. 4 రెక్కలుండెను, 4 తలలుండెను ఒక జంతువు. ఇది మళ్ళీ 8వ అధ్యాయంలో వస్తాయి. ఈ 2 జంతువులు 8వ అధ్యాయంలో మళ్ళీ వివరించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆ 4 జంతువులు 4 తలలు దేని సూచిస్తుంటాయో 8వ అధ్యాయం మనం తాటగా చూడవచ్చు. చదువు. రాత్రి అంతా నాకు దర్శనములు కలిగినప్పుడు చూస్తుండగా ఘోరమును భయంకరమును 4వ జంతువు ఒకటి కనబడదు. జాగ్రత్తగా ఆలోచించారు. ఇది ప్రకటన గ్రంథంతో సంబంధం కలిగి ఉంది. 4వ జంతువు ప్రకటన గ్రంథంలో వర్ణించబడింది. ఘోరమును భయంకరమైన జంతువు 4వ జంతువు. ప్రకటన 13వ అధ్యాయం. ప్రకటన 13వ అధ్యాయానికి దానియేలు 7వ అధ్యాయానికి సంబంధాలు ఉన్నాయి. పదమూడవ అధ్యాయం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక ఘోర మృగము సముద్రం నుండి పైకి వచ్చి చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను తలల మీద దేవదోషకరమైన పేరును ఉండెను. చూసిన మృగము గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలా చూడండి, ఈ మృగము ఈ ఘోరము భయంకరమైన మృగం అని దీన్ని వర్ణించడు. ఎక్కడ దానిలో ఘోరమును భయంకరమైన జంతువు అన్నాడు, కానీ దాన్ని వర్ణించలా. ప్రకటనలో వర్ణిస్తున్నాడు. దాని రూపము చిరుతుకుని కూడినది, దాని పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. 3 అక్షరాలు కనపడి దాంట్లో. ఈ 3కి భిన్నమైంది. 3 ఆకారాలు ఘోరమును వర్ణాతీతమైంది. కాబట్టి ఏ జంతువు అని చెప్తాడు ఆయన? ఏ జంతువు అని చెప్పడానికి అవకాశం లేకుండా 3 కలిసిన 4వ ఒక రూపం ఇది. కాబట్టి దాని ఆకారము చిరుతపులి, దాని పాదములు ఎలుగుబంటి పాదం, దాని నోరు సింహం నోరు లాంటిది. అంటే ఈ రాజ్యానికి ఉండే సమస్త లక్షణాలు ఈ 4వ రాజ్యానికి ఉంది అన్నమాట. అది విశేషమైన. దానియేలు 7వ అధ్యాయంలో 4వ జంతువు, ప్రకటనలో 13వ అధ్యాయంలో జంతువు ఒకే జంతువు. దీనికి పోలికలు ఉంటే మేము జాగ్రత్తగా చూడవచ్చు. స్పీడ్గా పోవాలి మనం. 100 పోదామా? దాటుకుంటా పోయిన వరకు పోదాం. 7వ వచనంలో పిమ్మట రాత్రి నాకు దర్శనం కలిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను.
అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. ఇదిగో ఇతర జంతువులకు భిన్నమైనది. అది తన ముందున్న ఇతర జంతువులకు భిన్నమైనది. 2 అది ఉమ్. మహాబలం మహాబలం మహాత్మ్యము కలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు ఉండండి. 10 కొమ్ములు ఉన్నాయి. ఇక్కడ దీనికో కొమ్ముల మీద కిరీటాలు ఉన్నాయి. 13వ అధ్యాయం. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తల మీద దేవదర్శనికరమైన పెళ్ళును ఉండెను. ఎక్కడిది? పెద్ద ఇనుప దంతంలో 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించు, సుత్తినీలుగా చేయించు, దానిని కాళ్ళ కింద అణగదొక్కుచు. రైట్. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యలో ఒక చిన్న కొమ్ము పుట్టింది. దానికి ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడ్డాయి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కనులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. కొమ్ము రాజుకు సూచన. కొమ్ములు రాజులకు సూచన, జంతువులు సామ్రాజ్యాలకు సూచన. జంతువులు సామ్రాజ్యాలకును కొమ్ములు రాజులకును సూచన ఉంది. కొమ్ములు రాజులకు సూచనగా ఉంది. జంతువులు సామ్రాజ్యాలకు సూచనగా ఉంది. సముద్రము జలములకు, జనములకు, ఆయా భాషలు మాట్లాడే జన సమూహములకు సూచనగా ఉంది. సూచనలు ఇంకేం కావాలి అని చెప్పబడ్డాయి. అప్పుడు ఆ రాజుల కాలంలో పరలోకమందు దేవుడు రాజ్యం స్థాపించనని 2వ అధ్యాయంలో చెప్పాడు. ఈ 4వ జంతువు కాలంలో మహావృద్ధుడు సింహాసనం మీద కూర్చున్నాడు. మహావృద్ధుడు సింహాసనం మీద కూర్చున్నాడంటే పరమందు దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అని అర్థం. ప్రకటన 4వ అధ్యాయంలో ఈ సింహాసనం మనకు కనిపిస్తుంది. ఏడో అధ్యాయంలో కనిపించే ఈ సింహాసనం ప్రకటన 4వ అధ్యాయంలో ఉంది. ఈ 4వ అధ్యాయంలో ఒక ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ప్రకటన 4వ అధ్యాయం మొదటి నుండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము గౌరవధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనపరచుదును నేను. వెంటనే నేను ఆత్మస్థుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆ సింహాసనమే 7వ అధ్యాయంలో సింహాసనం. ఆసీనుడైన వాడు 4వ అధ్యాయంలో సింహాసనం, 7వ అధ్యాయంలో సింహాసనం, అక్కడ సింహాసనం, అక్కడ సింహాసనమే. ఈ సింహాసనము సమస్త అధికారాలకు కేంద్రమైంది. మహామహుడు కూర్చున్న సింహాసనం అది. ఆ సింహాసనం జారీ చేయకుండా ఏలుబడి చేసేవాడు ఎవడు ఉండడు. అధికారాలు జారీ చేసే సింహాసనము ఈ సింహాసనం. పరలోకం జారీ చేయకుండా ఏలుబడి చేసే అధికారం ఏది ఉండదు. జనాలు లేచాయి, ఎగిరి పడ్డాయి, పడిపోయాయి, కాలగంలో గడిచిపోయాయి. రాజ్యాలు ఉద్భవించాయి,
కొనసాగాయి, అంతరించాయి. రాజులు లేచారు, తమ పరాక్రమ కార్యక్రమాలు జరిగించారు, కాలగమనంలో కలిసిపోయారు. కానీ ఆ సింహాసనంలో కూర్చునేవాడు శాశ్వతమైన శాశ్వతంగా ఉంటాడు. ఆయన చేపట్టుకుని నువ్వేం చేస్తున్నావు అని అడగడానికి ఎవడు సమర్థుడు కాదు. అలాంటి మహామహుడుకు దేవుడు కూర్చున్న సింహాసనం అది. సింహాసనాలు వేయబడ్డాయి. ఆయన సముఖంలో మనుషులు వచ్చిపోతూ ఉంటారు. ఆయన శాశ్వతంగా ఉండే ఆ విశేషమైన సింహాసనం అది. ఆ సింహాసనం మీద ఆయన ఆశీర్వై ఉన్నాడు. మనందరికీ తెలిసినట్టు రోమేలుకు 13వ అధ్యాయంలో పైనుంచి అధికారం అనుగ్రహించబడితే తప్ప ఇంకెవరికి అధికారం లేదు అనే సంగతి తెలియజేయబడింది. పిలాతు ప్రభువుని యేసుని మా యేసుని గురించి మాట్లాడుతూ, నేను విడిపించడం నాకు అధికారం ఉంది, నేను సిలువేయడం నాకు అధికారం ఉంది, ఏమనుకున్నా నా సంగతి అన్నాడు. ప్రభువుని యేసు ఆ మాటని కామ్గా తీసి ఒకటి పడేశాడు. పైనుండి నీకు అనుగ్రహించబడితేనే తప్ప నా మీద నీకు ఎలాంటి అధికారం లేదు అని. కాబట్టి సమస్త కార్యములు జారీ చేసే ఒక వింతైన సింహాసనము పరలోకమందు వేయబడింది. ఆ సింహాసనం మీద మహావృద్ధుడుగా ఆయన కూర్చుని ఉంటాడు. మహావృద్ధుడు అనేది తండ్రి దేవుణ్ణి సూచించడానికి ఉద్దేశించబడిన వర్ణన. అది సింహాసనం మీద మహావృద్ధుడు కూర్చుంటాడు, తండ్రి దేవుడు ఆయన. ఆది లేనివాడు, అంతము లేనివాడు, అలాంటి ఒక ప్రత్యేకమైన ఆయన సింహాసనం కూర్చున్నాడు. ఆయన వస్త్రముల హిమం వలె ధవడముగాను, ధవడగా అంటే తెల్లగాను, తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వల్ల తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన ఎదుటి నుండి ప్రవహించుండెను. ఇది యెహెజ్కేలు 1వ అధ్యాయంలో వర్ణించబడిన దేవుని సింహాసనపు వర్ణను సూచిస్తూ ఉంది. వేల కొలది ఆయనకు పరిచారకులుగా ఉండి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదురు నిలిచిరి. తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను. ప్రకటన 20వ అధ్యాయంలో తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడిన సమాచారం మాట్లాడబడుతుంది. ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనంలో 11 నుండి, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని అందులో ఆశీనుడైన స్థితిని భూమి ఆకాశం సముఖండి పారిపోయాను, వాటికి నిలువ చోట కనబడకపోయాను. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం నిలవబడి ఉంటే స్థితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను. కాబట్టి దేవుని సమూహంలో గ్రంథాలు విప్పబడ్డాయి. గ్రంథాలు విప్పబడ్డాయి అంటే తీర్పులు జరిగాయి అని అర్థం. తీర్పు జరగటానికి గ్రంథాలు విప్పబట్టం అనే మాట సూచనాప్రాయమైనది, సూచనగా ఉపయోగించబడేది. కాబట్టి దేవుడు, పరమ దేవుడు తీర్పులు తీస్తున్నాడు. ఆ తీర్పులు జంతువులకు సంబంధించిన తీర్పు. కాబట్టి దానియేలు గ్రంథంలో గ్రంథాలు తెరవబడ్డాయి. అప్పుడు నేను చూడగా ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వ మాటల నిమిత్తము వారు ఆ జంతువుని చంపినట్టు కనబడెను. తర్వాత దాని కడేబరం వండుచున్న అగ్నిలో వేయబడెను. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను. సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్యను ఉండవలని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటయ్యను. రాత్రి కలిగిన దర్శనం నేను చూచుండగా ఆకాశ మేఘాలుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి
ఆ మహోన్నతుడు గారి సన్నిధి ప్రవేశించి, ఇది దేవుని రాజ్య స్థాపనకు సంబంధించింది, ఇది క్రీస్తు ప్రభు యొక్క పట్టాభిషేకానికి సంబంధించిన కార్యక్రమం. మనిషి కుమారుడు పోయిన ఒకడు అంటే మెస్సియా అన్నమాట. పాత నిబంధనలో మెస్సియాని మనిషి కుమారుడు అని వర్ణిస్తుంటారు. మెస్సియా అనే మాట, మనిషి కుమారుడు అనే మాట మెస్సియాకు సదృశ్యంగా ఉపయోగించబడిన మాట. యూదుల మెస్సియా ఏం చేశాడు భూమి మీద అంటే, తనకు అప్పగింపబడిన పనిని జరిగించి ముగించి ఆరోహణం అవుతాడు. ఆరోహణాన్ని ప్రత్యేకించి జ్ఞాపకం చేస్తుంది సమాచారం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో దీని వెంట వచ్చేది దానియేలు 7వ అధ్యాయం. అపోస్తలుల 1వ అధ్యాయంలో ప్రభువైన యేసు మృతుల్లోంచి లేపబడిన తర్వాత మనకందరికీ తెలిసినట్టు ఆయన అపోస్తలులకు వారిని ఒప్పించే వరకు కనబడి, ఆయన పునరుద్ధానాన్ని గురించి ఒప్పించే వరకు కనబడి, ఒప్పించిన తర్వాత తన జనాన్ని వెంట పెట్టుకుని ఒలివ కొండ మీదకి వెళ్ళిపోతాడు. ఒలివ కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. దేవుని రాజ్య విశేషం గురించి మాట్లాడుతుంటాడు. 1వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుల కార్యములు ఆయన దేవుని రాజ్య విశేషం గురించి మాట్లాడుతుంటే వారికి కలిగిన అభిప్రాయం ఏమంటే, ఓహో ఇంకా దేవుని రాజ్యము ఆయన మృతుల నుంచి లేచి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రారంభిస్తాడు అనమాట మాతో అని ఆలోచన చేస్తున్నారు. భౌతికమైన ఆలోచనలు మనుషులు ఇంకా కొట్టుతూనే ఉన్నాయి, కొనసాగిస్తూనే ఉన్నాయి. కాబట్టి వారు ఎదురు చూడనట్టుగా పరమందున దేవుడి సముఖానికి ప్రభువుని యేసు ఆరోహణ అవుతారు. ప్రత్యేకించిన సమయంలో ఆరోహణమైనప్పుడు ఒక మేఘం వారికి కనబడకుండా ఆయన తీసుకెళ్తుంటారు. ఈ మేఘం ఎక్కడికి తీసుకెళ్ళిందన్న సంగతి ప్రక్కన నిలబడిన దేవదూతలు ఇద్దరు చెప్తారు. గల్లే మనుషులారా, మీరు ఎందుకు ఆకాశంలో తెరిపిస్తున్నారు? మీ మధ్య నుండి పరమను కొనిపోబడిన యేసు ఎలాగో పరమను కొనిపోబడినా తిరిగి వస్తాడని సమాచారం తెలియజేశారు. చూస్తూ ఉన్నారు ఏమైతే పోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడని దేవతలు చెప్పారు. కాబట్టి ప్రభు ఈ మహావృద్ధుడు ఆ వంశంలో ప్రవేశించడానికి ప్రభువైన యేసు ఆ మేఘంలో పరలోకానికి వెళ్ళాడు. పరలోకపు గవిని దగ్గర ఏం జరిగిందో మనకి నిజంగా తెలియదు. కానీ విలియం బార్క్లే అనే ఒక శాస్త్రి ఒక కథ చెప్తాడు. ఇది విలియం బార్క్లే కథ, నా కథ కాదు. పరలోకపు గవిని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆహ్వానించడానికంట భూమి మీదకి వర్తమానం తెచ్చిన దూతల గణం ఉంది. వారికి చీఫ్ గబ్రియల్ ఉన్నాడు. ఈ గబ్రియల్ యొక్క నాయకత్వంలో పరలోక దూతలు ఎంతమంది భూమికి వచ్చి వర్తమానం తీసుకొచ్చి వెళ్ళిపోయారో వారందరూ గ్రూప్ అంతా ప్రభువుని యేసుని అక్కడ కలిశారట. బయట గవిని దగ్గర కలిశారట. గవిని దగ్గర కలిసిన తర్వాత మాట్లాడటం ప్రారంభించారు. ఆహ్వానం, గొప్ప ఆహ్వానం ప్రభువుని యేసు లోపలికి. అయ్యా, ఈ 3 లోకాల్లో ఎవరు చేయలేంత మాత్రమైన కార్యం సాధించి వచ్చేవే, మరి వర్తమానం లోకానికి అంతా చాటడానికి ఎవరికి అప్పగిష్టపోతున్నాం? అపోస్తులు అన్నాడండి ఆయన. అపోస్తులు అంటే నిన్ను నమ్మిన మనుషులా, అవమానం చేసిన మనుషులా? ఇక వాళ్ళ వర్షం వీళ్ళ మీద అపోస్తుల మీద ఏ రకమైన కంప్లైంట్లు అయితే అనగలరో ఆ కంప్లైంట్ అని చెప్పారు. ఆఖరి స్టాండర్డ్ ప్రభు అపోస్తులు అని అంటే మాలో ఎవరు లేడా? గబ్రియల్ కూడా ఛాన్స్ లేదు. ఇక మీదట ఆ వర్తమానం ప్రకటించడానికి గబ్రియల్ కూడా ఛాన్స్ లేని పరిస్థితి ఏర్పడిపోయింది. సరే, లేకపోతే ఆయన్ని ఎస్కాట్ చేసుకుంటూ నేరుగా మహావృద్ధుల వంశాన్ని తీసుకెళ్ళిపెట్టారంట. తీసుకెళ్ళి ఆయన సముఖంలో ప్రవేశపెట్టారు అని రాయబడింది దానియేలులో. ఆ మధ్యలో కథ అతనిది విలియం బార్క్లేది.
కాబట్టి ప్రభువైన యేసు మహావృద్ధుల సన్నిధికి ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ పట్టాభిషేకం జరుగుతుంది. పరలోకంలో ఎన్నడూ కని విని ఎరుగని ఒక మాత్రమైన అభిషేక కాదది. వాస్తవమైన సంగతి ఏంటంటే గతంలో పరలోకపు వాతావరణం, దేవుని సముఖము అపవాది నేరస్థాపన చేత కలుషితమవుతుంది. అంటే వాస్తవానికి నా చేత పాపం చేస్తాడు, ఎరగనట్టుగా నన్ను మంచి కోరినట్టు చేసి ఆయన అవుతాడు, నేరుగా అవుతాడు. జీడిగా సంగతి నీకు తెలిసిన వాడతో భక్తుడు అంటావు నువ్వు అంటుంటాడు. ఈ నేరస్థాపనతో పరమానంద దేవుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి అన్నమాట దాదాపుగా. కానీ క్రీస్తునందు విమోచన రక్తం ఉంది కాబట్టి అడ్వాన్స్గా ఏర్పాటు చేసింది కాబట్టి అది ఆయన కదిలించబడ్డ. కానీ రాత్రి భాగంలో మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరస్థాపన చేసే అపవాది కార్యక్రమం ఒకటి ఉంది. అప్పుడు ఇప్పుడు దానికి తీర్పులు జరిగాయి అన్నమాట. తీర్పులు జరిగితే పడవేయబడ్డాడు. దయచేసి నా మనం ఆలకించండి. అనేక మంది తెలియక మాట్లాడుతుంది అంటే అపవాది ఏదో తోట ముందు పడేయబడ్డాడు అని చెప్తుంటారు. తప్పు మాట అది. గ్రంథానికి దానికి ఆధారం లేని కార్యక్రమం. అపవాది ఏదో తోటకు ముందు పడవేయబడినట్టు గ్రంథ ఆధారం లేదు. అపవాది పడవేయబడిన స్థలము ప్రత్యేకించి తీర్పులు జరుగుతున్నాయి. గ్రంథాలు ఇవ్వబడ్డాయి, తీర్పులు జరుగుతున్నాయి. ఆ తీర్పు అపవాదికి చేసే తీర్పు ప్రత్యేకించి. ఇక మీద నువ్వు ఎప్పుడు ఇక్కడికి రాకూడదు, జాగ్రత్త, నా ప్రజల్ని విమోచించడానికి నాకు ఏం మార్గం లేదని కానీ నీ ఉద్దేశం వచ్చి వాడి మీద నేరం అనేది. ఇదిగో యోహాను సువార్తలో క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో నిలబడినప్పుడు ఈ లోకాధికారికి తీర్పు జరుగుతుందని సంగతి ప్రత్యేకించి తెలిసాడు. యోహాను సువార్త ఇక్కడ మీతో విస్తరించి మాట్లాడు. ఈ లోకాధికారి వస్తున్నాడు, నాతో వానికి సంబంధమే లేదు. 30 వచ్చిన 31 మీరు 13వ అధ్యాయం తీసారా? 12వ అధ్యాయము 12వ అధ్యాయం 29 వచ్చినది, 30 వచ్చినది. అందుకేసు ఈ శబ్దం నా కొరకు నీ కొరకు వచ్చాను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు లోకాధికారి బయటకు త్రోసివేయబడును. అది సమాచారం. ఎప్పుడు దోషపడితే నేను శిలువ కార్యక్రమానికి సదృశ్యంగా జరిగే కార్యక్రమం కాబట్టి భూమి నుంచి పైకట్టబడినాడు. అందరూ నా వైపు ఆకర్షించుకుంటారు. అక్కడ తీర్పు జరుగుతుంది. గ్రంథం చేసి తెచ్చిపెట్టేశాడు. ఎవడి మీద ఇక నేరస్థాపన చేయదు. ఇక మీదట అయిపోయింది కథ, నీ తీర్పు జరిగిపోయాయని చెప్పేసి. అందువలన దేవుడు సముఖానికి వెళ్ళి నువ్వు అబ్రహాన్ని ఎలాగ అంగీకరిస్తావా? నువ్వు స్నేహితుడు అంటావు కానీ ఎలాగ అంగీకరిస్తావు? అతన్ని 2 మ్యారేజ్ సంగతి పక్కన పెట్టాయి. పశ్చాబద్ధం అంటాడు అతను. భార్యను పట్టుకుని నా చెల్లి అంటాడు అని సమర్థించుకుంటుంటాడు ఆ మనిషి. నువ్వు ఎట్టనివ్వండి వాడు సమాధానం చెప్తావు. నేరస్థాపన అది నీకు పాపనతో వచ్చిందా? దానికి విమోచిందుకో. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తంలో మానవ సమస్త పాపాలకు, తమ భక్తుల యొక్క పాపాలన్నిటికీ విమోచన ఏర్పాటు చేసి పెట్టి అపవాదికి తీర్పు డిక్లేర్ చేసే ప్రత్యేకమైన సమయం అది. నువ్వు ఇప్పుడు రాక ఇక్కడికి ఎవరి మీద నేరం మాపడానికి వీలు లేదు. నీకు ఇక నీ నేరాలు చాలుగు, తీర్పులు జరిగిపోయాయి అని చెప్పేసి కాబట్టి ప్రత్యేకంగా అప్పుడు ఏం జరిగిందంటే తీర్పు జరిగింది. గ్రంథాలు తెరిచి తీర్పులు జరిగిపోయినాయి. ఆ తీర్పు అపవాది తన సముఖానికి రాకుండా శాశ్వతంగా పడద్రోయబడ్డానికి తీర్పు జరిగింది.
అది అపవాదికి సంబంధించిన తీర్పు, వాని రాజ్యానికి సంబంధించిన తీర్పు, వాని ప్రభుత్వం దాని అధికారానికి సంబంధించిన తీర్పు, అతని నేరస్థాపనకు సంబంధించిన తీర్పులు జరిగాయి. ఎప్పుడైతే స్థాపనకు సంబంధించిన తీర్పులు జరిగిపోయాయో క్రీస్తు ప్రభు పట్టాభిషేకం చేయబడటానికి సిద్ధమై ఉన్నాడు. ఈ గతంలో ఈ సమాచారం తెలియజేశా. కలవరిలో జరిగిన శిలువ మరణం మూడు లోకాలకు సంబంధించిన అధికార సంబంధించిన పోరాటం. అది అధికార పోరాటం. మూడు లోకాలకు సంబంధించిన అధికార పోరాటం. ఒకటి అదృశ్య లోకాలకు సంబంధించిన అధికార పోరాటం. రెండు భూలోకమైన అధికారానికి సంబంధించిన అధికార పోరాటం. నాలుగు పరలోకం సంబంధించిన అధికార పోరాటం. నువ్వు ఎలాగో వాడుతున్నావు, వాడు నీతి మంత్రుడు, నిజంగా నువ్వు న్యాయవంతుడువా? పరలోకం తీర్పు ఇచ్చేవాడే నేను న్యాయవంతుడు అంటూ. నువ్వు న్యాయవంతుడు అయితే నీతి మంత్రుడు ఎలాగంటావు? ఇతను పాపం చేశాడు కదా, అతను నీతి మంత్రుడు ఎలాగంటావు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ సింహాసనాన్ని కూడా కొట్టేయాలని ఆలోచన కలిగి నేరస్థాపన నిరంతరం చేసే కార్యక్రమం అది. కాబట్టి ప్రభుని ఏం చేయాలంటే ఈ మూడు లోకాల్లో వాడు బాధిస్తున్నాడు. ప్రస్తుతం పరిస్థితి మూడు లోకాల్లో బాధిస్తున్న అపవాది యొక్క చర్యను అరికట్టడానికి క్రీస్తు యొక్క శిలువలో వాని అధికారాన్ని కూర్చోబెట్టడానికి మరణం క్రీస్తు యొక్క మరణం ద్వారా పాతాళలోక సమస్య పరిష్కరించబడటానికి ఉద్దేశించబడింది. పాతాళలోకంలో భయంకరమైన సమస్య. గతం నేను తెలియజేసినట్టుగా సోదిగత్తెళ్ళి రా సమయాలంటే వచ్చేస్తాడు. సోదిగత్తికి పిలిస్తే సమయాలు రావటమా? పెద్దోడిని చిన్నోడు పిలవడానికి అధికారం ఉందా? లేదు కదా. సమూయేలు లాంటి మహా ప్రవక్త, మహా న్యాయాధిపతి, ఇశ్రాయేలుకు యాజకుడు, 3 విశేషమైన పదవులను వహించి 40 సంవత్సరాలు నిరాటంగా కార్యం కొనసాగించి దేవునికి అంగీకారంగా అయ్యి పరమదేవుడు అతను నిలబడితే పరమదేవుడు ఆలకిస్తుంటాడు. సమూయేలు మాట్లాడితే నేను ఆగుతాను అనే అంతస్తును పొందిన సమూయేలు చనిపోయి సమాధి చేయబడి ఉంటే సౌలు వెళ్ళి సోదిగత్తితో నాకు సమూయేలు పిలిపించు కదా అన్నాడు. సమూయేలు పిలిపించడం ఏంటి? సోదిగత్తి పిలుస్తావు కదా. సోదిగత్తే సాతాను అధికారంలో లాస్ట్. పిలుచుకురారా అన్ని. ఈ అధికారము క్రీస్తు ఈ రోజున జయించి లాగేసుకోవాలి. ఈ లోక రాజ్యములన్నీ వాటి వైభవం అంతా నాకు అనిపించబడినాయి. నాది లోక రాజ్యములు. అధికారం లాగేసుకోవాల్సిన అవసరం ఉంది. పరలోకంలో పోయి నేరస్థాపన చేసే గొడవ ఉందే, దాన్ని తీర్చాల్సిన అవసరం ఉంది. ఈ 3 లోకాలకు సంబంధించిన అధికారానికి అధికారి ఎవడు? అటు క్రీస్తు ప్రభు కాబోతాడా లేకపోతే అపోదే నిలిచిపోతాడు అధికారిగా? దానికి సంబంధించిన యుద్ధము కల్వరి శిలువలో జరిగింది. ఈ కల్వరి శిలువలో మనం ఏం క్రీస్తు ఏడుస్తున్నాడు వినిపిస్తున్నాడు అనే సంగతి ఆలోచన చేస్తుంటాం. అయ్యో చేతుల్లో మేకులు కొడుతున్నారు కళ్ళు అని ఆలోచన చేస్తుంటాం. కానీ అక్కడ దాని వెనుక ఏం జరుగుతుందని సమాచారం తెలియలా. దాని వెనుక జరుగుతున్న ఒకే ఒక విశేషమైన సంగతి, బాధించి అవమానపరిచి విసిగించి ఏడ్పించి దేవునికి విరోధంగా తిప్పేస్తాను, నా వైపు తిప్పుకుంటాను అనేది అపవాది యొక్క కార్యక్రమం. నువ్వు బాధించినా ఏడ్పించినా విసిగించినా నువ్వు ఏం చేసినా దేవునికి విరోధంగా తిరగడం. తిరగకపోతే నువ్వు గెలిచినట్టు. ఆయన చూద్దాం నీ సంగతి, నా నీ తడాక నా తడాక. అందువల్ల ప్రభువుని యేసు శిలువలో కథాగా చూసుకోవటానికి జరిగిన కార్యక్రమం అది. అధికార సంబంధమైన కార్యక్రమం.
అందువలన గ్రంథాలు విప్పబడ్డాయి అని చెప్పేశాడు. వాని ప్రభుత్వానికి కూడా లెక్క తేల్చేస్తాడు. తన అధికారం గురించి పాతాళము తన అధికారం గురించి సంగతి తేల్చేస్తాడు. ఈ భూలోక రాజ్యములన్నీ నా వశంలో ఉన్నాయన్న సంగతి లెక్క తేల్చేస్తాడు. నీకు ఇస్తానయ్యా, నా కాళ్ళ మొక్కుతాను ఒక రోజున, నీ కాళ్ళ మొక్కి తీసుకో, నీ తలను చితకదొక్కి తీసుకుంటానని చెప్పి ప్రభుని. అక్కడ వచ్చింది లేనిపోయింది అంట. తలను చితకదొక్కుతావా? ఎవరి తల ఎవరి చితక చూస్తాం కదా ఇప్పుడు సంగతి. నీ తల మీద మొండ కిరీటం పెడతావు, చూస్తాను ఎవరికైతే తల మీద పెడితే చితకదొక్కుతావో. అలాగే 19 జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభువుని యేసు జయించాడు కాబట్టి గ్రంథాలు ఇవ్వబడి తీర్పులు జరిగేశాయి. ఆ తీర్పు జరిగినప్పుడు పరమదేవుడు అతని చేతులు ఉండే తాళాలు లాగేసుకుని ఈయనకి ఇచ్చేసేది. నువ్వు న్యాయం, ఇది నీకు ఇటు న్యాయం అనేది. అందువల్ల పట్టాభిషేకం జరిగిన ఈ విశేషమైన సందర్భంలో ప్రభువుని యేసుకు మరణం యొక్క పాతాళలోకం యొక్క తాళాభిషేకం అనుకరించబడ్డాయి. ప్రకటన 1వ అధ్యాయము మృతుల నుంచి లేబడిన తర్వాత 18వ వచనం సమాచారం రాయబడి ఉంది. తీర్పులు జరిగినప్పుడు గ్రంథాలు విప్పబడినప్పుడు జరిగిన విశేషమైన తీర్పులు ఇవి. గ్రంథాలంటే మహానుభావులు చెప్తుంటారు, నాకు తెలియదు ఆ సంగతి. గ్రంథాలు ఈ బైబిల్ గ్రంథం తెరబడ్డాను చాలా గ్రంథాలు ఉన్నాయి అని సముఖంలో. నేను మొదటివాడిని కడపడను, జీవించేవాడును, మృతుడిని అయితేనే కానీ ఇదిగో ఇప్పుడు సజీవున్నాయని. మరి మరణం యొక్క పాతాళలోకి తాళాలు నాకు ఇవ్వబడ్డాయి. గ్రంథాలు ఒకటి కాదండి. బైబిల్ జీవగ్రంథం కాదు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని జీవగ్రంథం అంటారు కొంతమంది. జీవగ్రంథం లేదా, జీవగ్రంథం కాదు, నువ్వుగా తీసాడు ఈ జీవగ్రంథం మెయింటైన్ చేసేవాడు ఆయన తీస్తాడు. దాంట్లో నీ పేరు ఉందో లేదో చూస్తాడు. జీవగ్రంథం వదిలేస్తారా? జీవగ్రంథం మనుషులకు అందుబాటులో ఉండే గ్రంథం కాదు అది. బైబిల్ జీవగ్రంథం కాదు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం. జీవగ్రంథం అనేది వేరొక గ్రంథం దేవుని సముఖంలో ఉంటుంది. గ్రంథాలు అనేకాలు ఉండి దేవుని సముఖంలో తెరవబడే గ్రంథాలు. ప్రకటన 20వ అధ్యాయంలో గ్రంథములు విప్పబడిన అని రాయబడతాయి. అప్పుడు గ్రంథములు విప్పబడిన 2వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడితో చూచిదని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, ఒకటి కాదు, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. జీవ గ్రంథం బైబిల్ కాదు, నువ్వు తెరిచేది కాదు, పరలోకం దేవుడు తెరిచే గ్రంథం అది. జీవ గ్రంథమని వేరొక గ్రంథం విప్పబడిను. ఆ గ్రంథంలో నువ్వు రాయబడిన వాటిని బట్టి మృతులు తమ క్రియలను బట్టి తీర్పు పొందారు సమాచారం. అందువల్ల ఒక గ్రంథం కాదండి బాబు విప్పబడేది. ఈ గ్రంథాలు తీర్పు తీర్చడానికి ఉద్దేశించబడిన గ్రంథాలు. ఇప్పుడు తీర్పులు సాతానుకు సంబంధించిన తీర్పులు జరుగుతాయి. సాతాను ప్రభుత్వానికి సంబంధించిన తీర్పులు, అధికారానికి సంబంధించిన తీర్పులు జరుగుతాయి అక్కడ. అప్పుడు పాతాళ లోకంలో అధికారం ఎవరిది? ఇక నీకు సోదిగత్తిని పంపించేవాడిని లాగడానికి వీలు ఉండదు. తాళ చేతులు నా దగ్గర ఉన్నాయి. మరణం అయితే పాతాళ లోకం అయితే తాళ చేతులు. రెండో విశేషమైన సంగతి, భూలోక రాజ్యాలన్నీ నా వశంలో ఉన్నాయి, నీ వశంలో ఉండదుగో. పరలోక మందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడుతుంది. కాబట్టి క్రీస్తు వారికి సర్వాధికారము భూమి మీద, పరలోకంలో, మరణం మీద, పాతాళ లోకంలో ఈ అనుగ్రహించడానికి గ్రంథాలు చెప్పబడి తీర్పులు జరిగాయి. ఈ సాతాను ప్రభుత్వం సంబంధించిన తీర్పులు. ఎప్పుడైతే సాతాను ప్రభుత్వానికి తీర్పులు జరిగిపోయాయో అప్పుడు క్రీస్తు పట్టాభిషేకం చేయబడ్డాడు. సాతానుకు తీర్పులు చేయకముందు క్రీస్తు పట్టాభిషేకం చేయబడరు. కాబట్టి ముందు ఆయన తన సంగతి తెలిసేసి వాడిని అక్కడి నుంచి నెట్టేసి ఇక మీద ఇప్పుడు రాదు, రే నీ మొహం ఎక్కడికి చూపించదు, ఇక్కడికి సాతాను సంబంధి నీ ముఖం పొరలాకుండా కనపడకూడదు. ఇంతకుముందు మీటింగ్ పెడితే మీ మీటింగ్ గెస్ట్ లాగా వెళ్ళేవాడు. పరలోకంలో చిన్న మీటింగ్ పెట్టుకుని గెస్ట్ లాగా వెళ్ళేవాడు అక్కడికి పోయి.
పోయి అని అలర్ట్ చేయడానికి, జస్ట్ మర్యాద కొనడానికి కాదు. దేవుని గౌరవాన్ని ఆ గౌరవానికి మార్చడానికి దుర్మార్గుడు వెళ్ళిపోయాడు. మీకు కనబడే యోగ గ్రంథంలో దేవదూతలు సముఖం కూడేసి మీటింగ్ టైం వచ్చేసింది, అంతలోకి వెళ్ళిపోయాడు అక్కడికి. ఎక్కడ వస్తున్నాడే, నేను భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నాను, నీ సంగతి మీ వాళ్ళ సంగతి తెలుసుకోవడానికే. ఆడట్ నీతి మంత్రం ఏంటో నువ్వు. ఏమయ్యా ఏంది మీటింగ్ డిస్టర్బ్ చేస్తున్నాను? మీటింగ్ డిస్టర్బ్ చేయకపోతే ఏం చేయబోతాను? నువ్వు నీకు న్యాయమంత్రులు అంటుంటే వాడు పాపం చేసావు, నా బిడ్డ నా మనిషి అంటుంటివి. పాపం చేసాడు నీ మనిషి అంటే, పాపం చేసినాడు నా మనిషి. నేను మొదటి పాపం చేసేవాడిని, పాపం చేసేవాడు నా మనిషి. నీ మనిషి అంటావేంటి? నీ మనిషి అంటానికి నీ న్యాయం ఎక్కడుంది? ఉండరా బాబు, తీర్పులు చేస్తాను, న్యాయంగా తీర్పు తెస్తానని పరమందేవుడు న్యాయంగా తీర్పు తెచ్చే సమయం కొరకు వేచున్నాడు. ఆ న్యాయంగా తీర్పు తెచ్చే సమయం ఆసన్నమైంది. ప్రభునేశ్వర ఇస్తానా అమూల్యమైన రక్తంతో దేవుని సముఖంలో ప్రవేశించినప్పుడు. రోమిలకు 3వ అధ్యాయంలో ఈ సమాచారం మనకు కనిపిస్తుంది. రోమిలకు 3వ అధ్యాయం. పరమందుని దేవుని ఎట్లా విసికించాడు, మనుషులను ప్రక్కన విసికించుతుంటాడు, పరమదేవుని విసికించుతుంటాడు ఈ అపవాది. 24. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తెచ్చబడుతున్నారు. అది నీ నీతిమంతులుగా తెచ్చబడే కార్యక్రమం. పూర్వము చేయబడిన అపరాధములను, అది సంగతి 20 వచనంలో, దేవుడు తన ఓరిమితో ఉపేక్షించినందున. ఆగరా బాబు ఆగరా అంటూనే ఉంటాడు. ఊరిమితో ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచువనని, తన నీతిని కనపరచుకోవాలి. తన నీతి ఎక్కడ కనపరుస్తాడు? క్రీస్తు ప్రభువులో ఆయన రక్తమందరి విమోచన నీతిని కనపరుస్తాడు. ఇదిగో నా నీతి, ఇదిగో నేను నీతిమంతుడే. నేను నీతిని తప్పి ఒక పాపిని నీతిమంతుని ఎంచట్లేదు. నేను నీతిమంతుడినయి పాపిని నీతిమంతుని ఎంచుతాను. తీర్పు చేస్తాను జాగ్రత్త. ఉపేక్షించిన ఆయన తన నీతిని కనుపరచుకోనని క్రీస్తు యేసు రక్తమందరి విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచింది. దేవుడు ఎప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం ఉంచేవాడు నీతిమంతుగా తెచ్చేవాడు అనేటకు ఆయన ఇలాగ చేశాను. కాబట్టి ఇలాగ ఏర్పాటు చేసింది దానికోసం అన్నమాట. తాను నీతిమంతుడై యేసునందు విశ్వసించిన వాడిని నీతిమంతులుగా తీర్చే కార్యక్రమాన్ని పరమాత్మ దేవుడు చేపట్టిన కారణాన క్రీస్తు ప్రభు తన విమోచన రక్తంతో దేవుడి సముఖంలో ప్రవేశించినప్పుడు, ఆయన సన్నిధికి తేబడినప్పుడు తీర్పులు చేసేస్తాడు. నీ రాజ్యానికి తీర్పు, నీ ఆధిపత్యానికి తీర్పు, నీ అధికారానికి తీర్పు, అలాగే తీర్పులు చేసేసిపోయిన గ్రంథాలు విప్పి తీర్పు చేసేసాడు. దేవుడు న్యాయవంతుడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడిని నేను నీతిమంతునిగా తీర్చగలిగిన వాడు అంటే ఆయన నీతిమంతుడయ్యి నీతిని తప్పకుండా, నీతిని తప్పి ఒక మనిషి నీతిమంతుడు అంటాము మానవ ప్రేమకు సంబంధించింది. తన కొడుకు తప్పు చేస్తే దానికి అప్పెడతాడు, అదే పక్క తప్పు చేస్తే బయట పెడతాడు. అది మానవ నీతి. దేవుడు అలాంటి కాదు. కాబట్టి తాను నీతిమంతుడయ్యండి, విశ్వసించిన వారిని నీతిమంతులుగా తీర్చడానికి ఏర్పాటు ఒకటి క్రీస్తు యేసుని చేసి ఆ విమోచన రక్తంతో ప్రభువుని యేసు దేవుడి సముఖంలో ప్రవేశించినప్పుడు భయపడి నీకు తీర్పు జరగాలరా, నీకు తీర్పు జరిగిన తర్వాత పట్టాభిషేకం చేస్తాడు. కాబట్టి ఈ పట్టాభిషేక కార్యక్రమం పాతాళ సమస్యను తీర్చేస్తుంది, భూ సంబంధమైన పాప సమస్యను తీర్చేస్తుంది, పరలోకంలో నేరస్థాపన చేసే సమస్యను తీర్చేస్తుంది. కాబట్టి పరలోకం వెళ్ళి ఎప్పుడు నేరస్థాపన చేయడానికి అవకాశం ఉండకుండా ఈ కార్యక్రమం జరిగింది అన్నమాట. ప్రకటన 12వ అధ్యాయం మీకు తెలుసు కదా, 12వ అధ్యాయంలో నేరస్థాపన చేసే కార్యక్రమం అవుతుంది, అపోజ్ చేసే కార్యక్రమం. కాగా సర్వలోకమును మోసపుతూ 9వ వచ్చిందండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుతూ అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాగణ సర్పం పడిపోయబడిను. అది జరిగిందన్నమాట.
అప్పటి వరకు అపవాది పరలోకం వెళ్తూ దిగొస్తూనే ఉంటాడు. క్రీస్తు ప్రభు యొక్క విమోచన రక్తము దేవుని సముఖానికి ప్రవేశించే వరకు నువ్వు నీతిమంతులు చేస్తున్నా న్యాయం ఆడుంది, నువ్వు నీకేం గతి ఉంది, నాకు గతి ఉందిరా, ఉండరా బాబు ఉండరా అంటాడు. ఊరితో ఉపేక్షిస్తుంటాడు. నీకేం గతి ఉంది, గతి లేనుడివి, నాకు గతి ఉంది, క్రీస్తు బాబు నాకు కుమారుని విమోచన రక్తం ఉంది, నేను నీతిమంతుని తెచ్చే కార్యక్రమం ఉంది, నువ్వు నేరస్థాపన చేసి విసిగించిన ఇక్కడ ఆ పరిస్థితుల్లో అప్పుడు పడద్రోయబడినప్పుడు పరలోకం సంతోషిస్తుంది. క్రీస్తు ప్రభువుకు పట్టాభిషేకం జరిగినప్పుడు పరలోకం ఆనందిస్తుంది. సమస్య పరిష్కారమైంది, పరలోకం సమస్య పరిష్కారమైంది. మొదటి భూమి మీద మానవ సమస్య పరిష్కారమైంది, పాతాడు అధికారం పరిష్కారమైంది, తీర్పులు జరిగే గ్రంథం నుండి తీర్పు చేసేసి అప్పుడు రాజ్యము దేవుని ప్రజలతో అవుతుంది. దానియేలు 7వ అధ్యాయం. దానియేలు 7వ అధ్యాయంలో తీర్పులు జరిగిన తర్వాత గ్రంథములు విప్పబడిను. రాత్రి కలిగిన దర్శనం ఏం చూపించింది, ఆకాశ మేఘాలుడే మనిషి కుమారుని పోయినప్పుడు వచ్చి ఆ మహారుద్రవాన్ని ప్రవేశించి ఆయన సముఖంలోకి తేబడిను. సకల జనుడును రాష్ట్రములను ఆయా భాషలో మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అంతకి తొలగిపోతుంది. ఆయన రాజ్యం ఎప్పుడును లయం కాదు. శాశ్వతమైన ప్రభుత్వము తొలగిపోదు, లయం కాదంటే అర్థమేంటి? లోకస్వార్త 1వ అధ్యాయం. లోకస్వార్త 1వ అధ్యాయం. 1వ అధ్యాయంలో 30వ వచనం నుండి, మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు తన తండ్రిని దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. రోజులో క్రీస్తు సంగపడు కొంతమంది ఏం చెప్తున్నారంటే భూమి మీదనే స్వర్గం, పరలోకం లేదు, పాతాళం లేదు, ఇంకేం లేదు అనే జనం ఉన్నారు. బిడ్జాత భూమి మీద స్వర్గం ఎందుకంటే దేవుడి రాజ్యం శాశ్వతమైంది, అది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. శాశ్వతమైన దేవుని రాజ్యం అనే దానికి అర్థం తెలియని మనుషులు మాట్లాడే మాటలది. శాశ్వతమైన దేవుని రాజ్యమునకు అంతం ఎప్పుడు ఉంటుందో గ్రంథం తెలియజేస్తుంది. చేతంలో భూమి స్వర్గం అనే మనుషులు విన్నారా ఎప్పుడైనా మీరు? ఈ సంఘంలో తీర్పు జరిగిపోయింది, రెండో రాకడ జరిగిపోయింది, పునరుద్ధానం జరిగిపోయింది. పునరుద్ధానం జరిగిపోయిందంట, రెండో రాకడ జరిగిపోయిందంట, తీర్పు జరిగిపోయిందండి, ఇంకేం లేదండి. ఇంకేముందండి? దేవుని రాజ్యం శాశ్వతమైంది. శాశ్వతమైన రాజ్యంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇది శాశ్వతమైంది, గట్టినే ఉంటుంది. ఇది కాదు, చాలా పొరపాటు మాట. ఇది శాశ్వతమైనది, ఎట్నే ఉండదు, సరదాలు ఎక్కువ ఉండబోట్లేదు, దానికి అంతమంది పంపి ఒక్కెత్తాం. 89 కరెక్ట్. 89వ కీర్తన 32వ వచనం చదువుతాం. నేను వారి తిరుగుబాటును దళనముతోను వారి దోషమును దెబ్బలతోను వారిని శిక్షించదును.
అతని సంతానం శాశ్వతముగా అతని సంతానం శాశ్వతముగా ఉండును, అతని సింహాసనము సూర్యుడంత కాలము ఉండుననియు, నా సన్నిధి ఉండుననియు, చంద్రుడనంత కాలం అది నిలిచిననియు, వింటుండే సాక్షి నమ్మకం ఉన్నట్టు స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధతతోడే నేను ప్రమాణం చేస్తాను దావుతాను నా అబద్ధమని. కాబట్టి సూర్యుడు ఎంతకాలం అయితే ఉంటాడో అంతకాలం ఉంటుంది సింహాసనం రాజ్యం. క్రీస్తు ప్రభు సూర్యుడునంతకాలం చంద్రుడునంతకాలము కార్యక్రమాలు కొనసాగిస్తాడు. సూర్యచంద్రుడు శాశ్వతమైన వాళ్ళు కాదు. శాశ్వతమైన దేవుని రాజ్యం అంటే అంతము లేనిది అని అర్థం కాదు, అంతము లేనిదని అర్థం కాదు. శాశ్వతమైన దేవుని రాజ్యమునకు అంతం ఒకటి ఉంటుంది. దావీదుతో దేవుడు చేసిన వాగ్దానం ఇది. 28వ వచనం చూస్తాం. 27 నుండి, కావున నేను అతని దావీదును నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులో అత్యున్నతునిగా ఉంచెదను, నా కృప నిత్యం అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం అన్నంత వరకు అతని సింహాసనం నేను నిలుపుదను. ఆకాశం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆయన సింహాసనం ఉంటుంది. ఆకాశాలు తీసేస్తాడా? తీసేస్తాడు. మర్చేస్తాడు, మలిచేస్తాడు. మర్చేసినప్పుడు ఏమైపోతాయి? అంతం వస్తుంది. క్రీస్తు ప్రభు ఏర్పడి చేసే సింహాసనము అంతమవుతుంది. 1 కొరింథీ 15వ అధ్యాయంలో పరలోకంలో కొత్త యుగం ప్రారంభమవుతుంది. మళ్ళా పరలోకంలో క్రీస్తు సింహాసనాసీనుడైన రోజున, పట్టాభిషేకం రోజు జరిగిన రోజున పరలోకంలో ఒక నూతన శకం ప్రారంభమైంది. నూతన శకం క్రీస్తు ప్రభు పట్టాభిషేకం చేయబడినప్పుడు పరలోకంలో నూతన శకం ప్రారంభమైంది. కానీ ఇది సూర్యుడు చంద్రుడు అంతకాలం కొనసాగే కార్యక్రమం. సూర్యచంద్రుడు శాశ్వతంగా ఉండేదానికి అవకాశం ఉండదు. ఎప్పుడు జరుగుద్ది అంటే ప్రభువుని యేసు ప్రత్యక్షమైనప్పుడు జరుగుద్ది. అది రెండో రాకడని మనం 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 అనుకునే సందేశం. 15వ అధ్యాయం 24 వచ్చిందండి. చదువు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతం వచ్చి. కాబట్టి క్రీస్తు ప్రభు ఎంతకాలం కూర్చోవాలి? ఎంతకాలం కూర్చోవాలంటే తన శత్రువులందరినీ తన పాదపీఠం చేయబడే వరకు కూర్చోవాలి. అప్పుడు వరకు కూర్చోవాలి ప్రభు అనేసి. కీర్తన 110వ అధ్యాయంలో ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు 1వ వచనం. ప్రభు తండ్రి అని దేవుడు నా ప్రభుతో క్రీస్తు యేసుతో సెలవిచ్చిన వాక్కు. ఏమని సెలవిచ్చాడు? నీ శత్రువులందరినీ నీ పాదములకు పాదపీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వలో కూర్చుండుము. అంతవరకు. కాబట్టి క్రీస్తు యొక్క పాదములకు పాదపీఠంగా సమస్త శత్రువులను చేసే వరకు క్రీస్తు రాజ్యపాలన చేస్తుండాలా. అది శాశ్వతమైన రాజ్యం అంటారు. శాశ్వతమైన రాజ్యం అంటే అంతం లేని రాజ్యం అని దాని అర్థం కాదు. శాశ్వతమైన సింహాసనం అంటే అంతం లేనిదని దాని అర్థం కాదు. దానికి హద్దులు ఒకటి పెట్టేశాడు. ఎంతకాలం అంటే కాలం అని పెట్టేసి ప్రభు నా చదువు. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వములో కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన ధర్మం సీయోను నుండి సాగుచేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క పరిపాలన ధర్మం సీయోను నుండి సాగు చేయబడుతుంటుంది. ఈ సాగు చేయబడే పరిపాలన ధర్మం సీయోలో సాగలేయబడుతుంటుంది. అంటే నీ అధికారము అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ప్రభువు యేసు పరలోకమందు సింహాసనదాసుని అంటాడు. ఆయన రాజ్యం భూమి మీద సీయోనులో ప్రారంభమవుతుంది. ఆయన రాజ్యం ప్రారంభమవుతుంది కాబట్టి ఆయన అధికారము సీయోనులోని సాగు చేయబడుతుంటుంది. ప్రత్యేకించి అప్పటి వరకు నీ శత్రులందరినీ నీ పాదాలు పీఠంగా చేసే వరకు నా కుడి పార్శ్వం అనుకుంటా. అప్పుడు కూర్చో సింహాసనం మీద. ఆ తర్వాత తీసేయి, తండ్రికి అప్పగించే కార్యక్రమం ఉంది. అందువలన
భూమి స్వర్గం కాదు, భూమి భూమే. భూమి శాశ్వతమైనది కాదు, దానికి అంతమంది. సూర్యుడు చంద్రుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం శాశ్వతమైన సింహాసనం అంటే అర్థం. అది శాశ్వతమైన రాజ్యం అన్నా, శాశ్వతమైన సింహాసనం అన్నా భూమి ఉన్నంతకాలం, ఆకాశంలో చంద్రుడు అన్నంతకాలం, సూర్యుడు అన్నంతకాలం, అంతకాలం ప్రభువు యేసు తనకు దేవుని కుడి పక్షం కోసండి ఉండటం అవసరమైంది. అంతకాలం ఆయన పరిపాలన కొనసాగుతుంటుంది. 24 వచ్చినండి, 1:15 వచ్చినండి. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి దేవునికి రాజ్యం అప్పగించిన. అప్పుడు అంతం వచ్చింది. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదం కింద ఉంచే వరకు ఆయన రాజ్యపాలన చేయుచుండవలనది కథ. తన శత్రువులందరినీ ఆయన పాదం కింద చేసే వరకు రాజ్యపాలన చేస్తున్నారు. రాజ్యపాలన వరకు శాశ్వతమైన రాజ్యం అంటే అది అర్థం అన్నమాట. కృష్ణ ప్రభు శత్రువులందరూ ఆయన పాదాలకు పీఠమయ్యే వరకు ఆయన ఉండే రాజ్యాన్ని శాశ్వతమైన రాజ్యం అంటారు. కడపటి నశింపజేయబడి శత్రువు మరణం. అప్పుడు సమస్తమును క్రీస్తు పాదం, దేవుడు సమస్తమును క్రీస్తు పాదం కొరకు లోబర్చించాను. ఎప్పుడు పట్టాభిషేకం చేసినప్పుడు సమస్తమును లోబర్చబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోబర్చిన వాడు తప్ప సమస్తము లోబడి ఉన్నదన్న సంగతి విదితమే. మరి సమస్తము ఆయనకు లోబర్చిన వాడు లోబర్చబడినప్పుడు దేవుడు సర్వము నిమిత్తం కుమారుడు తనకు లోబడిన దేవుడు సమస్తము లోబర్చిన దేవునికి తానే లోబడును. కాబట్టి కడపటి నశింపజేయబడి శత్రువు మరణం. మరణం అనే ఒక శత్రువు ఉంది, శాశ్వతంగా నాశనం లేకుండా చేయబడుతుంది. నరకంలో మరణం ఉండదు, పరలోకంలో మరణం ఉండదు. మరణం ఇంకెక్కడ ఉండదు. మరణం అనేది ఒకటి లేని సమయం కొరకు దేవుడు ఎదురుస్తూ ఉన్నాడు. మరణం లేని స్థితి వరకు క్రీస్తు ప్రభు రాజ్యపాలన చేస్తుంటారు. భూమి మీద మరణం ఉందా? ఉంది. కాబట్టి మరణం సజీవంగా ఉంది. క్రీస్తు ప్రభు పరిపాలన కొనసాగుతూ ఉండాలి. ఎప్పటి వరకు? మరణం అనేది లేకుండా ఉండే వరకు కొనసాగుతుంది. కడపటి నశింపజేయబడి శత్రువు మరణం. కాబట్టి శాశ్వతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు అపవాదికి, వాని ప్రభుత్వానికి, అధికారానికి, ఆధిపత్యానికి, వాని శాస్త్రాన్నిటికీ తీర్పు జరిగించి, గ్రంథాలు విప్పి తీర్పు జరిగించి తనకు మన పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసిన వాడు శాశ్వతమైన సింహాసనం ఇచ్చాడు. ఈ శాశ్వతమైన సింహాసనము క్రీస్తు యేసునందు నెరవేర్చబడింది. దావీదుకు చేసిన వాగ్దానం క్రీస్తు యేసు నెరవేర్చబడింది అన్నమాట. నీ సంతానము శాశ్వతంగా ఉంటుంది, నీ సింహాసనం శాశ్వతంగా ఉంటుంది అని చెప్పేసి శాశ్వతమైన సంతానము క్రీస్తు ప్రభు, శాశ్వతమైన సింహాసనం దేవుని ప్రజలేదే సింహాసనం. కాబట్టి ఈయన దాని మీద కూర్చుంటాడు. ఎంతవరకు అంటే చెప్పేశాడు. ఆఖరి మరణం అనేది లేని స్థితి వరకు కృష్ణ ఏర్పాటు చేస్తుండాలి. నీ శత్రువులందరూ నీ పాదాలకు పీఠమే చేసేస్తాను. అప్పుడు దాకా పరిపాలన చేస్తుంటాడు. ఆఖరి శత్రువు మరణం ఇంకా సజీవంగా కనిపిస్తున్నాడు మన మధ్యలో. ఆ మరణం నశించిపోయే వరకు ప్రభువుని యేసు రాజ్యపాలన చేస్తుంటారు. అది శాశ్వతమైన రాజ్యం అంటే. 1000 ఏళ్ల పరిపాలన కాదు, అది అర్ధరహితమైన మాట. క్రీస్తు ప్రభు 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడనేది అబద్ధం. ఎక్కడ బైబిల్లో చెప్పాలన్నమాట. లోకంలో భయంకరంగా ఎదురు చూసే సమాచారం. ప్రభు వస్తాడని 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడంట. అలాంటి సంగతి బైబిల్ సంబంధించింది కాదు. బైబిల్కి బహుదూరమైన ఆలోచనలు. మనుషులు ఆలోచనలు కల్పించుకుని బైబిల్లో చొప్పించడానికి ప్రయత్నం చేస్తుంటారు. తమ ఆలోచన బైబిల్లో పెట్టడానికి ఆలోచన చేస్తుంటారు. క్రీస్తు ప్రభు 1000 ఏళ్ల భూమి మీద పరిపాలన చేస్తాడు అనేది చాలా అవమానకరమైన సంగతి. ఎందుకో తెలుసిన, అది డిప్రమోషన్ అయితే జరిగే కార్యక్రమం. డిప్రమోషన్ అంటే పెద్ద ఉద్యోగిని కిందకి నెట్టేయటం అన్నమాట. ఒక కలెక్టర్ని గ్రామ స్థాయి పంచాయతీ ఎంఆర్ఓ కాదు, గ్రామ స్థాయి పంచాయతీ అధికారిగా పెట్టిన అయితే ఎలాగుంటుందో క్రీస్తు ప్రభు 1000 ఏళ్ల పరిపాలన చేస్తే అలాగుంటుంది భూమి మీద.
కారణం ఏంటంటే ప్రస్తుతము పరలోకంలో, భూమి మీద, పాతాళంలో సమస్త అధికారం అయింది. ఇప్పుడు తిరిగి భూమి అంతటి మీద తీసుకొచ్చి కేవలం యెరూషలేములో తీసుకొచ్చి పెట్టి పాలస్తీనా చిన్న దేశం మీద రాజ్యం చేస్తాడు వేయాల అంటే అర్థం ఏంటన్నమాట. నేను చెప్పింది కూడా సరిపోదు. కలెక్టర్ గారిని తీసుకొచ్చి గ్రామ స్థాయి అధికారం చేస్తే ఎంత ప్రమోషన్ అవమానకరమైందో క్రీస్తు వేళ పరిపాలన చేస్తే అంత అవమానకరం. మొదటి ఎందుకంటే ఇప్పుడున్న అధికారాన్ని ఎగరకొచ్చిగా తీసుకొచ్చి యెరూషలేమును పెట్టబోయేది. యెరూషలేము కేంద్రం చేసుకుంటాడంటే పాలస్తీనా దేశంలో కొద్దిగా భూభాగంలో దాన్ని ఏర్పాటు చేస్తాడంట. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4 వచనం. అంతర్సింహాసనం చూచితిని, వాటి మీద ఆశీనులో ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. ఎవరు చేసేది? క్రీస్తు ప్రభువా చేసేది కాదు. క్రీస్తు చేసేది బైబిల్ చెప్పకపోతే ఎందుకు మాట్లాడతావు? క్రీస్తు రాజ్యం 1000 రాజ్యం చేస్తారని చెప్పలా. వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరం రాజ్యం చేసింది. క్రీస్తు ప్రభు రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఈ రాజ్యంలో మధ్యలో ఎక్కడ కలుసుకున్నారు? మధ్యలో కలుసుకున్నారు. ఈ దగ్గర నుంచి అదే దానికి 1000 రాజ్యం అయింది. ఇక్కడ మధ్యలో కలుసుకున్నారు. మధ్య 1000 సంవత్సరాలు రాజ్యం. అది కాదు. క్రీస్తు 1000 సంవత్సరాలు రాజ్యం చేసేదా? కాదు. వారు ఆయనతో పాటు కలిసి ఒక 7 రాజ్యం. 6వ వచనంలో కూడా అదే మాట. గట్టి వరకు కథ మొదలు బ్రతకలేదు. ఇదే మొదటి సంతానం. మొదటి పునరుద్ధరణలో పాల్గొన్న ధన్యులు పరిశుద్ధులై ఉన్నారు. ఇటు వారి మీద 2వ మానవునికి అధికారం అరైతే ఈ పునరుద్ధరణ పాల్గొన్న వారు ధన్యులు పరిశుద్ధులై ఉన్నారు అని చెప్పాను కదా. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు. క్రీస్తు ఒకటి శాశ్వత రాజ్యం. శాశ్వతమైన క్రీస్తు రాజ్యంలో వీరు జాయిన్ అయ్యి ఒక స్పాట్లో జాయిన్ అయ్యి ఆయనతో పాటు 20 సంవత్సరాలు రాజ్యం. అంతే సమాచారం. అంతేకాని క్రీస్తులో 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తాడని సమాచారము గ్రంథస్థం కాదు. అందువల్ల ఈ రోజున పట్టాభిషేకం జరుగుతుంది పరలోకంలో. గ్రంథాలు వెప్పుబడ్డాయి. వెప్పుబడిన గ్రంథంలో అపవాదికి, అపవాది ప్రభుత్వానికి, అపవాది సంబంధమైన కార్యకలాపాలకు తీర్పు జరిగినాయి. జరిగిన తర్వాత క్రీస్తు పట్టాభిషేకం జరిగింది. క్రీస్తు పట్టాభిషేకం జరిగిన రాజ్యం యొక్క విశేషమైన సంగతి, శాశ్వత కాలం అతని రాజ్యం గురించి సింహాసనం ఉన్నది. ఆకాశమంతలో సింహసంతానం ఉంటుంది. కాబట్టి ఆకాశమంలో సంతానం లావీ సంతానమైన క్రీస్తు ప్రభు ఆకాశమనంత వరకు ఉంటాడు. సింహాసనం శాశ్వతంగా ఉంటుంది. ఈ సింహాసనం శాశ్వతమైన సింహాసనం ఒకరోజుకి అంతం ఉంటుంది. అంతం ఎప్పుడంటే కడపటి నశింపజేయబడి శత్రువు మరణము నశింపజేయబడే వరకు వస్తుంటుంది. మరణం ఎప్పుడు నశింపజేయబడుతుందో క్రీస్తు ప్రత్యక్షం ఎప్పుడు మరణం నశింపజేయబడుతుంది. మొదటి 15వ అధ్యాయంలో గందరగోళం ఉందా? అది గందరగోళం ఉండకుండా ఉండాలి. 15వ అధ్యాయం 51వ వచనం నుండి 50వ వచనం మర్మం చెప్తాడంట. మొదటి 15వ అధ్యాయం 50వ వచనం నుండి నేను చెప్పింది ఏమనగా, రక్త మాంసము దేవుని రాజ్యము స్వతంత్రించుకొనవు పొందారు. క్షయత క్షీణించిపోయేది, అక్షయతను క్షీణించిపోందని స్వతంత్రించుకోదు.
నీకు ఒక మర్మం చెప్తున్నాను. అందరం నిద్రించము కానీ కడప కానీ మార్పు పొందుతాము. ఘోరం రోగును గుర్తుపెట్టుకో, మృతులు అక్షయులుగా లేపబడుతుంటే మరణం మింగివేయబడుతుంది అన్నమాట. మృతులు అక్షయులుగా లేపబడుతుంది, మనము మార్పు పొందుతాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసింది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసింది. అక్షయతను ధరించుకున్నప్పుడు, మత్స్యమైన అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయం అంటే మనం మింగివేయబడుతున్నాం అని రాయబడిన జరిగిపోతుంది. మనం నశింపబడిపడుతుంది కళాపతిగా ఆ కార్యక్రమం. అందువలన ప్రభువైన యేసు ఈ మరణము నశింపజేయబడే వరకు ఏలుబడి చేస్తుండాలి. శాశ్వతమైన రాజ్యం అంటే అర్థమది. దానికి పట్టాభిషేకం 7వ అధ్యాయం దానిలో జరిగింది. అది జరిగిన తర్వాత ప్రభుత్వము ఆయన పరిశుద్ధులు ఏర్పాటు చేసుకుంటారంట. చదువుతుంటారు విశేషం. ఏం మాకు ఎమ్మెల్యే పదవులు దొరకలేదేంటి, మాకు ఎంపీ పదవులు దొరకలేదని ఆలోచన చేసే మనిషి సంగతి కాదు ఇది. నీకు ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఇచ్చే సమాచారం కాదు, దానికి సంబంధించిన సంగతి కాదు అది. చదువు గ్రంథం తీసి అసలు నువ్వు నిజంగా ఏర్పాటు చేసే క్రైస్తవుడేనా? ప్రభుత్వం నీదా? ఎవరిది ప్రభుత్వం కూడా? ఈ రోజున దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఏర్పాటు చేస్తుందో అలాగూ పరిశుద్ధులు ఆత్మ సంబంధం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటారు. మరణ ప్రభుత్వం తొలగించబడి జీవ ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది. గతంలో ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వాన్ని తీసివేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. చూపు జరిగింది దానికోసం అనిపించేసి. ఇంతకుముందు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మరణం ప్రభుత్వం చేస్తుంది. రోమిలకు రాసిన పత్రిక. ఈ పదవుల కోసం తణుకులాడే సంగతి కాదు ఇది. ఇది నువ్వు ఎవడిపో దాన్ని బట్టి ప్రభుత్వం ఉందో లేకపోతే ఓడిపోయిన వాడు విన్నామో ఆలోచించబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో మరణ ప్రభుత్వం గురించి మాట్లాడిన సమాచారం ఉంది. క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన దినాల్లో మరణము ప్రభుత్వం చేస్తుంది. మన ప్రభుత్వంలో ప్రవేశించారు. 12వ వచ్చినండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలా ప్రవేశించనో, మరణం అంటే భౌతికమైన మరణం కాదు సుమి, భౌతికమైన మరణం గురించి మాట్లాడాలి ఇక్కడ. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా ప్రవేశించిన మరణం భౌతికమైన మరణం కాదు. ప్రవేశించిన మరణం భౌతికమైన మరణం కాదు. ఎందుకంటే పాపం చేసిన వెంటనే మనుషుడు చావలా. పాపం చేసిన మనుషుడు మొత్తం కలిసి 930 సంవత్సరాలు బతికాడు అంటే ఆదాము వెంటనే చావలేదన్నమాట భౌతికంగా. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న సంగతి వేరేవాడు మరణం అనగానే భౌతికమైన ఆలోచించారు. చాలా పొరపాటు చేస్తుంటారు అనుకుంటారు మహానుభావులు. కాదది మరణం మనుషుల ద్వారా పాపం చేస్తే ప్రవేశించిన మరణం భౌతికమైన మరణం కాదు. నువ్వు నిశ్చయంగా చచ్చడం అనే మరణం ప్రవేశించింది పాపం చేసినప్పుడు. అంటే పాప మరణం నియమం అనేది ఒక నియమము మామూలులోకి వచ్చింది అన్నమాట. పాప మరణం నియమం అంటే ఆజ్ఞ అతిక్రమము పాపం చేసిన మరణం. మంచి చెడ్డ తెలుగు సూక్ష్మంలో తినకూడదు. 2వ అధ్యాయం 17 వచ్చి తినకూడదని ఆజ్ఞ, తింటే ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమం అంటే పాపం చేస్తాడు. నువ్వు నిశ్చయంగా వచ్చావు. నీకు సంబంధాలు తెగిపోతే శాశ్వతంగా గుర్తుపెట్టుకో. అది ప్రవేశించింది పాపం చేసినప్పుడు. అంతేగాని మనిషి వెంటనే చావలా. దేవునికి నన్నుకుండే ఆత్మ సంబంధం బాంధవ్యం తెగిపోయింది. అది ప్రవేశించింది పాపం చేసినప్పుడు.
భౌతికమైన మనం ప్రవేశించడం, మనుషులు వెంటనే చావాలా. ఆదాం చావడానికి చాలా దీర్ఘకాలం పట్టింది. మనం అందరం చచ్చిపోయినా కూడా చాలా ఆదాం చావడం. ఇప్పుడు 70 సంవత్సరాలు కదా మహా బతికితే, 930 సంవత్సరాలు బతికిపోయిన సామాన్య సంవత్సరం కదే. పాపం చేసిన వాడిని తెచ్చాడా? చావలా. పాపం చేసిన వాడిని ఎట్లా తెచ్చాడు? ఆత్మను తెచ్చాడు. దేవుడితో సహవాసం పెంచబడిన స్థితిలో తెచ్చిపోయాడు. కాబట్టి ఒక మనిషి ద్వారా పాపం ద్వారా ప్రవేశించిన మరణము, ఆత్మసంబంధ మరణము ప్రవేశించి ప్రభుత్వాన్ని పట్టేసింది. ఆ మరణం ప్రభుత్వాన్ని పట్టేసింది. ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణం లోకంలో ఎలాగో ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన. మరణం ఏర్పాటు చేస్తుందని 14 వచ్చిందో. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను. ఎవరు ఏర్పడి? మరణం యొక్క ఏర్పడి. ఎవరి మీద ఏర్పడి? చేయని వారి మీద కూడా ఏర్పడి. గ్రంథం చూడు, నా మొహం చూస్తే నా మొహం రాయబడ్డది. పరిశుద్ధ దేవుడి గ్రంథం రాయబడింది. చేయని వారి మీద కూడా ఏర్పడుతుంది. అంటే నా మాట మీరు, నేను రాజకీయాలు ఇంట్రెస్ట్ కలిగింది కాదు, నీకు అర్థమంటే నీకు ఉదాహరణ చెప్తున్నా. ఒక ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది, ఎవరు వెళ్తుంది? ఆ పార్టీ వాళ్ళని వెళ్తుందా? కాని వాళ్ళు కూడా వెళ్తుంది. అలాగా అన్నమాట. అది నీకు అర్థమైతే ఒక ప్రభుత్వం పట్టిన తర్వాత ఆ ప్రభుత్వం మనుషులనే వెళ్దు, ప్రభుత్వం సంబంధించిన వారి మీద కూడా ఏర్పాటు ఎలా చేస్తుంటుందో పాపం చేయని వారి మీద కూడా మనం ఏర్పాటు చేస్తుంటుంది. క్రీస్తు వచ్చాడు, పెత్తలు నాదన్నాడు. ఇదే వాళ్ళు తెలుసుకున్నాలే. ఇప్పుడు నేను దానికోసం వచ్చాను అన్నమాట. మరణం ఏలుబడిలో ప్రభుని వేసి వచ్చాడు. మనం ఏలుబడి చేస్తుంది. మనం ఏలుబడి చేస్తున్న కారణాన ప్రభుని యేసు మరణ ప్రభుత్వంలో జీవితాన్ని కొనసాగించాడు. కొనసాగించి మరణాన్ని, ఆత్మ సంబంధమైన మరణాన్ని జయించి ఆ తర్వాత శరీర సంబంధమైన మరణాన్ని జయించాడు. ముందు జయించింది ఆత్మ సంబంధమైన మరణాన్ని. పాపరహితుడిగా ఆత్మ సంబంధమైన మరణాన్ని జయించి మరణము ఆయన బంధించుట సాధ్యము కనుక భౌతిక మరణానికి ఆయన లేపబడ్డాడు. లేపిన తర్వాత జీవ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాడు. ప్రభుత్వం మారిపోయిందని చెప్పేశాడు. ప్రభుత్వాలు మారిపోయాయి. ఇంతకుముందు వేరే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు నా ప్రభుత్వం వచ్చింది, వేరే ప్రభుత్వం ఏర్పాటు ప్రవేశపెట్టాడు. 17 వచ్చిన మా 5వ అధ్యాయం 17 వచ్చి. మీరు ప్రభుత్వం అంటే మీరు భౌతికమైన సంగతులు ఆలోచన చేస్తారు. వచ్చిన కూడా మాకు ఎమ్మెల్యే పదవులు లేవో, ఎంపీ పదవులు లేవో, మాకు మినిస్ట్రీ పదవులు ఉన్నాయి, ఏర్పాటు చేయడం అని అడుగుతుంటారు. ఈ ఆత్మ సంబంధమైన దాని సంగతి కనుదృష్టితో చూసిన సంగతులు సమస్యలు తేలిపోతుంటాయి. నీకు ఆత్మ సంబంధమైన కనుదృష్టి ఉంటే కదా చూడటానికి. మోషే వరకు మరణం ఏంటంటే ధర్మశాస్త్రం వండినంత అంతమయ్యే వరకు మరణం. ఏదైనా మన ఆలో మొదలుకొని మోషే వరకు అంటే ధర్మశాస్త్రం అంతమయ్యే వరకు. మోషే ధర్మశాస్త్రానికి సూచనగా ఉండే వ్యక్తి. మోషే అనే మనిషి కాదు, మోషే ధర్మశాస్త్రానికి రిప్రజెంటేటివ్. ధర్మశాస్త్రం అంతమయ్యే వరకు మనం నిలబడి చేస్తూ ఉంది. అప్పుడు జీవ ప్రభుత్వం వాళ్ళకి ప్రవేశించింది. మనం ప్రభుత్వం ఎత్తేసి ప్రభుత్వం ఏర్పడడం వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఓడిపోయి ఇంకో ప్రభుత్వం వచ్చిందనుకో, అప్పుడు ఎట్లుంటుందో అలాగే అన్నమాట పరిస్థితి. ప్రభుత్వాలు మార్చబడ్డాయి. క్రీస్తునందు ప్రభుత్వాలు మార్చబడ్డాయి. మరణ ప్రభుత్వం ఎత్తివేయబడి జీవ ప్రభుత్వం ప్రవేశించింది. 17 వచ్చిందో ఒకరిని అపరాధం మూలం వచ్చినది. ఒక్కరి ద్వారానే ఏడిన ఎడలా నీతి దానమును జీవము గలవారై ఒక్కరిదానే ఎదురు ఏర్పాటు చేస్తుంటారు. క్రీస్తు ప్రభు ఆదాం ద్వారా మరణం ఎలాగ ఏర్పాటు చేసిందో
క్రీస్తు ప్రభు ద్వారా జీవం ఏర్పాటులోకి వచ్చేసింది. ఇప్పుడు జీవ ప్రభుత్వం ఉంది, మరణ ప్రభుత్వం లేదు. ఉన్న ప్రభుత్వము మరణ ప్రభుత్వం కాదు, జీవ ప్రభుత్వం. ప్రభుత్వాలు మార్చబడ్డాయి కల్వరి తర్వాత. ఇప్పుడు నీవు ఆ జీవ ప్రభుత్వం సంబంధం అయితే ఏలుబడి నీదే. అది చిహ్నం, అది మనుషులు ఏలుబడి చేసేది. కాబట్టి దాని 7వ అధ్యాయంలో ప్రభుత్వం దేవుని పరిశుద్ధుడిగా అన్నాడు. అందుకని సమాచారం. ప్రభుత్వం దేవుని పరిశుద్ధుడు ఎట్ట అయిందంటే, మేము మాకు పదవులు ఉన్నాయా, మాకు అధికారాలు ఉన్నాయా, భౌతికమైనవి లేవు కానీ ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి. ఉపయోగిస్తున్నావా, అది వేరే సమాచారం. ఉపయోగించుకోవడానికి చాలు కాని వాడు ఏలుబడిని గురించి ఆలోచన చేయలేడు. సాతానికి తొత్తుగా బ్రతికేవాడు జీవం కలిగి ఏర్పాటు చేయలేడు. పాపము చేస్తుంటే వాడు జీవ ప్రభుత్వం ఎలా ఉంటాడు? 7వ అధ్యాయంలో రాజ్యము ప్రభుత్వము పరిశుద్ధులేనంట. ప్రభుత్వం యేసు కనుగరించబడిన తర్వాత 15 వచ్చి నాకు కలిగిన దర్శనం నన్ను కలవరపరుచున్నందున దానిలో నేను నా దేహంలో దుఃఖము గలవాడినైతిని. నేను దగ్గర ఇచ్చిన వారిని ఒకరికి పోయి ఇందును కూర్చున్న నిజమంతే నాకు తెలుపుమని అడుగుగా అతడు నాతో తెలియజేసాను. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయ్యుండి ప్రభుత్వం కాబట్టి 4 ప్రభుత్వం సూచిస్తుంది. అది అయితే మహోన్నతుడి పరిశుద్ధుడే. ఓహో, రాజ్యాధికారం ఇదే. వారి యుగములు గాంతం వరకు రాజ్యం చేస్తారు. కాబట్టి క్రీస్తు ఈ జీవ ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుద్ది అన్నమాట. కాబట్టి క్రీస్తు ప్రభు పట్టాభిషేకం చేయబడిన నాటి నుండి దేవుని పరిశుద్ధులు యుగములు యుగాంతం వరకు రాజ్యం చేస్తారు. ఇప్పుడు రాజ్యం ప్రభుత్వం మంది. ఏ ప్రభుత్వం మందా? ఆత్మ సంబంధం ప్రభుత్వం మంది. జీవం గలవాడి. నువ్వు జీవం గలవాడువా, మనంలో ఉన్నవాడువా? మనం ఓడిపోయిన ప్రభుత్వం, జీవం గెలిచిన ప్రభుత్వం. జీవం కలిగిన వారు ఏలుబడి చేసే కాలం ఇది. నా గందరగోళం మీకు అర్థం ఉన్నా? కాబట్టి ప్రభుత్వాలు పట్టించబడితే రాజకీయాలు పట్టించం కాదు. రాజకీయాల్లో ఉండేవాడు దైవ నియమంలో నిలవగలిగిన వాడు కాదు. రాజకీయాలకు దైవ నియమానికి చాలా వ్యత్యాసం ఉంది. రాజకీయాల్లో ఉండేవాడు రాజీ పడాల్సిన అవసరం ఉంది. రాజీ పడిన వాడు రాజకీయాల్లో రాణించడు. అంటే ఏ రోడ్డు కాడ ఆ పాట పాడాలి. ముస్లింలు పిలిచారనుకో, ఆహ్వానించారనుకో, వాళ్ళతో పెట్టుకుని వాళ్ళ పాట కాసే పాడాలి. హిందువులు పిలిచారనుకో, వాళ్ళ బొట్టు పెట్టుకుని వాళ్ళకి పాట కాసేపాటు పాడాలి. కిరిస్తాను కూడా పిలిచారనుకో, కిరిస్తాను కూడా వాళ్ళు పాట పాడాలి. ఇంకా ఎవరు రాజకీయాల్లో ఉండేవాడు ఎట్ట క్రైస్తవుడు ఉంటాడు? ఖచ్చితంగా ఉండాలంట. ఏ రోడ్డుకాడ పాట పాడేది క్రైస్తవ జీవితానికి సంబంధించింది కాదు. ఇది ఏలుబడి జీవితానికి సంబంధించింది, రాజీ పడిన జీవిత విధానానికి సంబంధించింది. జీవం ఏలుబడి చేస్తుంది. బాగా ప్రభుత్వం తిరిగిపోయింది. క్రీస్తు యేసునందు ఈ రోజున క్రీస్తు రాజై అధికార కార్యక్రమం కొనసాగిస్తే జీవ ప్రభుత్వాన్ని, ఆయన ప్రభుత్వం జీవ ప్రభుత్వం. సాతానిక ప్రభుత్వం మరణ ప్రభుత్వం. సాతాన్ ప్రభుత్వాన్ని కొట్టివేసి తీర్పులు జరిగాక అయిపోయాక క్రీస్తు వారి జీవ ప్రభుత్వం గడిచిపోయింది. కాబట్టి పరిశుద్ధులు ఏర్పాటు చేస్తుంటారు. ఈ రోజున లోకాన్ని ఏదైతే దేవుని పరిశుద్ధుడు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఏంటంటే చిత్రమైన కొత్త డాక్టర్ని చెప్తూనే ఉంటామేమో. లేదు వాస్తవం ఎంత గర్వం చెప్పిందన్నమాట. రాజ్యము దేవుని పరిశుద్ధుడే. యుగాంతం వరకు వాళ్ళ రాజ్యం ప్రభుత్వం. నువ్వు జయించిన ప్రభుత్వం పక్షంగా ఉన్నావు, అది సమాచారం. ప్రభుత్వం ఎవరిదంటే పార్టీ పేరు చెప్తారు కదా. ఎవరిది పార్టీ అంటే పార్టీ పేరు చెప్తారు. నీ ప్రభుత్వం ఎవరిదంటే ఎవరి పేరు చెప్పాలి? జీవ ప్రభుత్వం పార్టీ పేరు చెప్పాలి నువ్వు, ఈ సమాచారం. పార్టీ పేరు చెప్తే ఆ జీవనం కలిగిన వారు, ఆ పార్టీలో నిలిచిన వారు, ఏలుబడి చేసిన వాళ్ళు అన్నమాట. ప్రత్యేకించాలి చేస్తారు. దేవుని పరిశుద్ధులే రాజ్యం.
దేవుని పరిశుద్ధ రాజ్యం ఎలాగో వాస్తవాన్ని ప్రకటన గ్రంథం వివరిస్తుంటుంది. నేను ప్రకటన గ్రంథం వివరించడానికి నిలబడడానికి ఇప్పుడు ప్రస్తుతం ప్రకటన గ్రంథం యొక్క వ్యాఖ్యానము క్లుప్తంగా రాసి పెట్టాను ప్రక్కనే. అది చదివితే దేవుని పరిశుద్ధ రాజ్యాన్ని ఎలా చేస్తుంటాడో సంగతి క్లీన్గా అర్థమవుతుంది. అందువల్ల దాన్ని ఇప్పుడు మనం మొదలెట్టండి అంటే కాదు. దేవుని పరిశుద్ధుల రాజ్యము వారు తమ ప్రార్థనలో ఏర్పాటు చేస్తారు. నీ మనవుడు సింహాసనాశీనుడైన వాడిని ఆలకించి నీ పక్షిగా తీర్పులు చేశాడు అనుకో, అప్పుడు ఎవరు ఏర్పాటు చేసినట్టు? నీ కన్యుడు ఏర్పాటు చేసినట్టు, నీ ప్రార్థన ఏర్పాటు చేసినట్టు. ఊరికి చిన్న ఉదాహరణ అంటే వివరణ కాదు, 18వ అధ్యాయం. కనుక దేవుడి పరిశుద్ధుల రాజ్యం అనే సంగతి మనం ఆలోచన చేస్తున్నాం. భౌతికమైన ఎలక్షన్లో నిలబడడానికి ప్రయత్నం చేయక, ఈ సంఘపు నాయకులు కొంతమంది ఎలక్షన్లో నిలబడిన దౌర్భాగ్యులు ఉన్నారు. దౌర్భాగ్యం ఎందుకన్నానైనా రాజకీయాలకు వెళ్ళినాడు కదా, ప్రభు నియమాన్ని వదిలిపెట్టాడు కదా అందుకన్నా ఉన్నారు కొంతమంది. ఒకవేళ మీరు ఎవరంటే నన్ను లేక క్షమించాలి. అది నియమంలో బ్రతికే జీవిత విధానం కాదు. అది 8వ అధ్యాయం చూశారు కాదు, 3వ వచనం నుండి. మరియు చేత పట్టుకొని ఉన్న వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధుల ప్రార్థనతో కలుపుటకై అతనికి బహుదూపద్రవ్యం ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కూడా కలిపి దోత చేతుల నుంచి పైకి లేచి దేవుడి సముఖానికి చేరేను. ఆ దూత రూపాక్షం తీసుకొని బలిపీఠం పైన నింపి భూమి మీద పడవేగా మెరుపులు భూకంపం కలిగాను. తీర్పులు వచ్చాయన్నమాట. ఈ ప్రార్థనలు దేవుడి సముఖానికి వెళ్తే దేవుడి సముఖానికి తీర్పులు వచ్చాయి. నీ ప్రార్థన నేను ఆలకించాను అని సమాచారం తెలియజేశాడు. కాబట్టి దేవుడు నీ ప్రార్థనకి అనుకూలమైన తీర్పులు తెచ్చాడు. దేవునికి అనుకూలమైన తీర్పులు తీర్చి ప్రార్థనకి దేవునికి అనుకూలమైన తీర్పులు తెచ్చాడంటే నీ ప్రార్థన ఏర్పాటు చేశాయే అర్థం. పరిశుద్ధ ప్రార్థనలు భూమి మీద ఏర్పాటు చేసాయి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఏర్పాటు చేస్తుంటాయి. దేవుడు నీ ప్రార్థన ద్వారా భూలోకాన్ని ఏర్పాటు చేస్తుంటాడు. నువ్వు ప్రార్థన చేయలేదు, అందుకని నీకు దాని విలువ తెలియదు. ప్రార్థన చేసేవాడికి సమాచారం తెలుస్తుంది. హనుమంతుడు దేవుడు తీర్పులు ఎలా చేస్తుంటాడో, పరిస్థితులు ఎలాగో అనుకూలంగా కల్పిస్తుంటాడో, సమస్యను ఎలా పరిష్కరిస్తుంటాడో ఆ సంగతి ఈ ప్రకటన నీటిగా వివరిస్తుంటాయి. అందులో మీకు గతంలో తెలియజేసినట్టుగా నీ ప్రార్థనలు ఒంటరిగా కావు బాబు అని చెప్పేశాడు. ప్రార్థనలు ఒంటరిగా ఉండవు. నీ ప్రార్థనతో పాటు కలపటానికి ధూపద్రవ్యం ఉంది. ఈ ప్రార్థన నేరుగా పడితే వాసన పడుతుంది దేవునికి. ఇంపైన సువాసనగా ఆఘ్రానించబడదు. ఆ సంగతి తెలిసి పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది, లేదా నేను నేరుగా నీ ప్రార్థన పోతే లాభం ఎదురా, నేను కూడా కలుపుతాను నా ధూపద్రవ్యం అంటాడు. పరిశుద్ధాత్మ తన ధూపద్రవ్యాన్ని కలుపుతాడు. కలిపితే పరిశుద్ధాత్మ యొక్క ధూపద్రవ్యము నీ ప్రార్థన రెండు మిళితమవుతాయి. రామాయణ అధ్యాయం. కాబట్టి దేవుని పరిశుద్ధులు ఏలుబడి చేస్తారని సమాచారం తెలియజేస్తూ వారు ఒంటరిగా లేదు, వారి ప్రార్థన ఒంటరిగా లేవు. రామ 8వ అధ్యాయం సమాచారం రాబడింది 26వ వచనం నుండి. రామ 8వ అధ్యాయం 26వ వచనం నుండి. మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. తెలియదు కానీ అది సమాచారం. ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ధూపద్రవ్యం కలిపేస్తాడు. అది ధూపద్రవ్యం నీ ప్రార్థనతో కలపడానికి బహు ధూపద్రవ్యం ఇవ్వబడింది.
ఒక వెరైటీ అది. రెండో వెరైటీ ఇంకోటి ఉంది ప్రత్యేకించి హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 7వ అధ్యాయము 25వ వచనంలో ఈ సమాచారం రాబడుతుంది. 7వ అధ్యాయం హెబ్రీ 25వ వచనం. దేవుని పరిశుద్ధులు ఏలుబడి చేస్తారు. ఆ సంగతి మీకు తెలియాలా? ఎలా ఏలుబడి చేస్తారు? వారు తమ ప్రార్థన ద్వారా ఏలుబడి చేస్తుంటారు. వారి ప్రార్థన ఒంటరిగా ఉండవు. మీతో పాటు నీ దేవుని పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన కలుస్తుంటుంది. నీ ప్రార్థనతో మిళితం అవుతుంది. ఎందుకంటే పరలోకంలోకి దేవుని సమ్ముఖంలో ఇంపుగా ఎలా పోవాలో నీ ప్రార్థన ఒంటరిగా పోతే పోదని దానికి ధూపద్రవ్యం కలుగుతుంది. పరిశుద్ధాత్మ తానే విజ్ఞాపన చేస్తుంటాడు. 2 7:25 ఫిబ్రవరి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారికి వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవిస్తున్నాడు. కాబట్టి ఏం చేస్తుంటాడంటే ప్రభువుని యేసు నీ పక్షంగా వెయిట్ చేస్తుంటాడు. ప్రార్థన చేస్తాడు. నాకు కూడా కలుపుతాను దాంతో పాటు అనుకుని వెయిట్ చేస్తుంటాడు. నువ్వు ప్రార్థన చేసే కదా నువ్వు కలపడానికి వేచుంటాడు. ఎవరు నష్టం దేవుని సముఖానికి అన్న వస్తుందా? వస్తే నేను కూడా నాకు కూడా కొంచెం కలిపేస్తాను. కలిపి అన్ని ఒంటరిగా వదిలిపెట్టను. కాబట్టి దేవుని పరిశుద్ధులు వారి ప్రార్థన ద్వారా భూలోకాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ప్రార్థన దేవుడి సముఖానికి వెళ్ళిన తర్వాత దేవుడు దాని ప్రజలకు అనుకూలమైన తీర్పులు జరిగించినప్పుడు నీ ప్రార్థన ఏర్పాటు చేశాయి. ఏ లోకాన్ని? ఆత్మ సంబంధమైన లోకాన్ని. ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? జీవ ప్రభుత్వం. ఎవరిది? క్రీస్తు ప్రభుని ప్రభుత్వం. మీరు జీవ ప్రభుత్వం సంబంధులైతే మీరు కూడా క్రీస్తు ప్రభుత్వంతో పాటు ఆ పార్టీ సంబంధులు ఏర్పాటు చేస్తున్నారు మాట్లాడుతున్నారు. దేవుని పరిస్థితులకు ప్రభుత్వం అనుగ్రహించబడిందని ప్రత్యేకమైన సంగతిని తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రభు ఎప్పుడైతే దేవుని సముఖంలో పట్టాభిషేకం చేయబడ్డాడో అప్పుడు ప్రభుత్వం మార్చబడింది. అంధకార సంబంధం అధికారం పోయింది. దేవుని ఆశ్చర్యమైన వెలుగు ప్రభుత్వం ప్రారంభమైంది. మరణ ప్రభుత్వం పోయింది. జీవ ప్రభుత్వం ప్రారంభమైంది. జీవ ప్రభుత్వం ప్రారంభమైన వారు అప్పుడు జీవించిన ప్రతి వారు ప్రభుత్వ సంబంధమైన ప్రజలై మరణం మీద ఏర్పాటు చేస్తున్నారు. మరణం మీద ఏలుబడి ఉంది కాబట్టే ఖచ్చితంగా మనిషి మాట్లాడుతున్నాడు. నా మట్టుకైతే బ్రతుకులు తీసే ప్రభైత లాభం మా ప్రభుత్వం అది. పవన్ ఏం చేయదు ప్రభుత్వం మాది ఈ రోజున. కాబట్టి ప్రభుత్వం మీది అనే సంగతి నీకు తెలుసుంటే జీవములో మనుషులు జీవించడం జీవంలో నడిచేవారిని ప్రభుత్వం రోజున క్రీస్తు ఏలుబడిలో దేవుని ప్రజలు జీవము గలవారై ఏలుబడి చేస్తుంటారు. ఆ ప్రభుత్వము ఆ రోజున పట్టాభిషేకం చేయబడినప్పుడు అనుగ్రహించబడింది. అది శాశ్వతమైన ప్రభుత్వం. ఇది మళ్ళీ ఎలక్షన్ పెట్టి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉండవు. ఈ ఎలక్షన్ కార్యక్రమం కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారే సిస్టమ్ కాదన్నమాట. ఇది శాశ్వతమైన సిస్టమ్. కాబట్టి ప్రభు అయిన యేసు యొక్క ఆధిపత్యం ఎలాగో శాశ్వతమైన ఆధిపత్యమో దేవుని ప్రజలకు ఆధిపత్యం అలాంటి శాశ్వతమైన ఆత్మ సంబంధమైన ఆధిపత్యం అనేది జీవము గలవారై ఆ ఒక్కరి ద్వారానే ఏలుబడి చేస్తారని ప్రత్యేకంగా చెప్పి జీవం కలిగిన వారు ఏలుబడి చేసే ప్రభుత్వం రోజులు ఇవి. అలాంటి ప్రభుత్వము దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మనం పెట్టుబడింది. చిన్న బ్రేక్ తీసుకుంటే మనం మళ్ళా లంచ్ బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతాం.